మన జయశేఖర్ తాళ్ళూరి, అలాగే జే తాళ్ళూరి అంటారు, ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు మన TV5 స్టూడియోలో ఉన్నారు. అండ్ వారి గురించి తెలుసుకునే ముందు వారి గురించి చిన్న ప్యాకేజ్ ప్లీజ్ చూడండి చిన్నది. తాళ్ళూరి జయశేఖర్ అమెరికా గడ్డపై విజయవంతంగా వ్యాపారాలు చేసి తెలుగువారి ఖ్యాతిని చాటిన ఎన్ఆర్ఐ ప్రముఖుల్లో ఒకరు. ఈయన భద్రాచలం సమీపంలోని వీరివెండి గ్రామంలో జన్మించారు. భద్రాచలం ప్రాంతంలో మంచి వ్యక్తిగా, రాజకీయవేత్తగా పలు సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న తాళ్ళూరి పంచాక్షరయ్య రెండవ కుమారుడు జయశేఖర్. ప్రాథమిక విద్యను అమ్మగారి ఊరైన గుడివాడలో చదివిన జయశేఖర్ హైస్కూల్ విద్యను కాకినాడలో, ఇంజనీరింగ్ రాయచూరులో చేశారు. అనంతరం అమెరికాలోని లాంగ్ ఐలాండ్లో స్థిరపడిన తాళ్ళూరి జయశేఖర్ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తెలుగు సంఘం తానా అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడుతున్నారు. వ్యాపారవేత్తగా తాళ్ళూరి జయశేఖర్ ఎంతో సాధించారు. ప్రముఖ హాల్మార్క్ టెక్నాలజీస్ గ్రూప్ వ్యవస్థాపకులు జయశేఖరే. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో తాళ్ళూరి టెక్స్టైల్స్ ను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించారు. న్యూయార్క్ లో ఇండో డొమినికన్ రిపబ్లిక్ వ్యాపార ఫోరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ సర్వ్ నార్త్ ఈస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులుగా విశేష సేవలందిస్తున్నారు. వ్యాపార రంగంలో దూసుకుపోతూనే మరోవైపు సామాజిక సేవా రంగాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు తాళ్ళూరి జయశేఖర్. 2001లో ఫిలడెల్ఫియా సమావేశాల నుంచి తానాతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న జయశేఖర్ ఆ తర్వాత 8 ఏళ్ల పాటు తానా ఫౌండేషన్ లో వివిధ పదవులు చేపట్టారు. 2013 నుంచి 2015 వరకు తానా ఫౌండేషన్ చైర్మన్ గా పనిచేశారు. న్యూయార్క్ లో నభూతో అన్నట్లు జరిగిన తానా 40వ వార్షికోత్సవ వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరిన్ని బాధ్యతలను చేపట్టడానికి సిద్ధపడుతూ తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వెల్కమ్ బ్యాక్. సో జే తాళ్ళూరి గారు, వెల్కమ్ టు TV5 స్టూడియోస్. అండ్ ఐ నో టుడే ఈజ్ అ వెరీ హెక్టిక్ డే ఫర్ యూ. మీరు చాలా ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉంటున్నారు. అయినా సరే సమయం తీసుకొని మన TV5 స్టూడియోకి వచ్చి మన వ్యూవర్స్కి మీ యొక్క ఎలా ఉండబోతుంది మీ ప్రెసిడెన్సీలో చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీరు భద్రాచలంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎన్ఆర్ఐగా వచ్చి ఎన్నో సేవలు అందిస్తూ అలాగే ఎన్నో బిజినెస్లు కూడా చేసుకుంటూ ఈరోజు ఇంత సక్సెస్కి ఎదిగి అమెరికాలోనే ఒక 6 అసోసియేషన్లో, నేషనల్ అసోసియేషన్ ఉన్నటువంటిది అత్యంత ప్రముఖమైన సంస్థ తానాకి ఈరోజు ప్రెసిడెంట్గా మీరు కాంటెస్ట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటారు కానీ బట్ ఇట్స్ ఎ ప్రెసిడెంట్ ఎలక్ట్ పొజిషన్. దానికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ముందుగా శ్రీధర్ చిల్లగారు గారు నమస్కారం. మీరు TV5 స్టూడియోకి పిలిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అలాగే TV5 ప్రేక్షకులకి నమస్కారం అండి. ఎస్, థ్యాంక్ యూ అండి. నా పేరు జయశేఖర్ తాళ్ళూరి. మీరు అన్నట్టుగా నేను గత కొన్ని రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో కొంచెం బిజీగా ఉంటున్నాను. లాస్ట్ 2 డేస్లో 4 సిటీలు కవర్ చేసి అన్ని చోట్లకి తిరగాల్సి వచ్చింది. అయితే 6 పెద్ద అసోసియేషన్లు ఉన్నా కూడా తానా అనేది బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్. దాని నుంచి వచ్చిన మొక్కలే అంటారు. దాని నుంచి వచ్చిన మొక్కలే అన్నీ దీనికి కలిపి కాంప్లిమెంట్ చేస్తూ పనిచేస్తున్నాయి. కాకపోతే తానాకు ఆ గుర్తింపు ఉంది. తానా ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం ఒక ఫెడరేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, అంటే ఈ తెలుగు ఆర్గనైజేషన్లు అన్నిటికీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి 40 ఏళ్ల క్రితం న్యూయార్క్లో పుట్టిన ఆర్గనైజేషనే తానా. ఇప్పుడు 40వ సంవత్సరం ఈ మే 28కి నిండుతుంది. ఈ తానాకి నేను గత 10 ఏళ్లుగా, నాకు 16 సంవత్సరాల అనుబంధం ఉంది. దాంట్లో గత 10 ఏళ్లుగా నేను తానాలో పనిచేస్తున్నాను. ఈ అవకాశం రావటం, నేను నిలబడటం డెఫినెట్గా నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా చక్కటి అవకాశం దొరికింది అందరికీ సర్వీస్ చేయడానికి. సో డెఫినెట్గా గుడ్ ఆపర్చునిటీ అండి.
అలాగే మీకు తానాతో ఫస్ట్ తానా 40 ఏళ్ల సంస్థ అయినప్పటికీ అంచెలంచెలుగా దాని నుంచి ఆటా వచ్చింది, ఆటా నుంచి నాటా వచ్చింది, నాటా నుంచి అట్లాగే నాట్స్ కూడా దానిలోంచి వచ్చింది, ఆ తర్వాత టాటా అన్నీ కూడా అంచెలంచెలుగా 6 వచ్చినా కూడా అత్యంతటువంటి ఖ్యాతిగాంచినటువంటి తానా ఆర్గనైజేషన్కి మీకు ఆరంగేత్రం ఎప్పుడు జరిగింది? అంటే ఫస్ట్ అటాచ్మెంట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఏదైనా సరే చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతారు కదా. తానా అనేది ఇండియాలో ఉన్న దగ్గర నుంచి చదువుకునేటప్పటి నుంచి తానా కార్యక్రమాలను టీవీలో చూడటం జరుగుతూ ఉండేదండి. తానా ఇండియాకి రావటం, ఇండియా నుంచి అంటే మీరు ఏ సంవత్సరం చదువుకున్నప్పుడు? అప్పుడు నేను ఇది లేట్ 80s నుంచి ఎర్లీ 90s వరకు ఎప్పుడు ప్రతి 2 సంవత్సరాలు తానా కార్యక్రమాలు టీవీలో వస్తూ ఉండే అనమాట. తానా కన్వెన్షన్స్, తానా కాన్ఫరెన్సెస్, వాటిని చూడటం, తానా చేసే కార్యక్రమాలని గురించి చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది. అప్పుడు ఎప్పుడు తానా అనేసరికి ఒక రకమైన ఒళ్ళంతా అబ్బా మన ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళటం అంటేనే గొప్ప విషయం. దాంట్లోకి వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఇంత పని చేస్తున్నారు, ఇంత సర్వీసెస్ చేస్తున్నారు అన్నది రాగానే, అందుకనే 2001లో మొదటిసారి నాకు కన్వెన్షన్కి ఫిలడెల్ఫియాలో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అక్కడ వాలంటీర్గా చేయడానికి అవకాశం దొరికిందండి. అప్పటి నుంచి నాకు తానాతో అనుబంధం ఏర్పడింది. అదే నా మొదటిసారి. తానా అనే అప్పుడు చూస్తే అన్ని వేల మందిని ఒక్కసారి చూడటం జరిగేసరికి ఒక అత్యద్భుతమైన ఫీలింగ్ అనమాట. అమెరికాలో ఇంతమందిని ఒకేసారి చూడటం, వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేయటం, అక్కడ వంటలు, బట్టలు, భోజనాలు, అసలు ఒక అద్భుతమైన ఇదిగా ఉందండి. సో అదే మొదటిసారి నా అనుబంధం అండి తానాతోటి. ఆ తర్వాత 2006లో తానా మెంబర్షిప్ తీసుకొని ఒక 2 years నేను వాలంటీర్గా చేయటం జరిగింది. 2009 నుంచి నేను తానాలో బోర్డులో పనిచేయటం, తానా ఫౌండేషన్ బోర్డు. తానాలో 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు, తర్వాత ఫౌండేషన్. ఫౌండేషన్ అనేది మొత్తం చారిటీస్ చేస్తూ ఉంటుంది అనమాట భారతదేశంలో. దాని నినాదమే వీ కేర్, వీ షేర్, వీ సర్వ్ ద నీడీ పీపుల్. తెలుగు వారికి ఎక్కడ ఏ అవసరాలున్నా, ఎక్కడ అన్నది కాదు, ఏదైనా కూడా ఎక్కడ ఏ అవసరాలున్నా దానికి ఉపయోగపడటం అనేదే తానా ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సుమారుగా 360 కోట్ల రూపాయలు గత 40 సంవత్సరాల్లో తానా $40 మిలియన్ ఇండియాలో వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది 40 years లో తెలుగు వారికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొదటిసారి ఆయన జన్మభూమి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తానా ద్వారా సుమారుగా 200 కోట్ల రూపాయలని ఇండియా పంపించి వాళ్ళ ఊళ్ళల్లో, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు పనిచేయించుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఘనత, ఆ గొప్పతనం తానాకు ఉందండి. చరిత్ర తానా ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఎన్నిసార్లు దాంట్లోంచి వేరే పుట్టిన ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా తానా ప్రతిసారి ఇంకా స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యి ఇంకా పెద్దదై ఇప్పుడు అతిపెద్ద ఆర్గనైజేషన్ 35,000 మంది సభ్యులతోటి ఒక పెద్ద ఆర్గనైజేషన్గా ఆవిర్భవించింది. ఇంకా గట్టిగా, ఎందుకంటే ఇట్ బిల్ట్ ఆన్ స్ట్రాంగ్ ఫౌండేషన్. జనాలు ఆ రోజు అవసరాన్ని బట్టి ఈ తానా కావాలి, తానా అనేది మన పిల్లలకి, మన వాళ్ళకి భాషా సంస్కృతిని మనం కాపాడుకోవాలి అని పెద్దలందరూ కలిపి రుతికొండ రవీంద్రనాథ్ 35,000 మంది అంటే మీకు మెంబర్స్ 18,000 మంది, 17,000, 2,000 మంది ఉన్నారంటున్నారు. అది ఫ్యామిలీస్తో పాటు. ఫ్యామిలీస్. సో దాన్ని మీరు 2 స్ప్లిట్ చేశారు. అవునండి. అంటే దానిలో ఒకళ్ళు సింగిల్ మెంబర్ కూడా ఉండొచ్చు కదా. అందుకనే 32,000 మంది ఉన్నారండి. అంటే తగ్గించారు కొంత. అది కొంతమంది. సో 32,000 మంది, సుమారుగా 32,000 చిల్లర 33,000 మంది వరకు అయింది. మొన్న 35,000 మంది అవుతారనుకున్నారు, కొన్ని కారణాల వల్ల 32,000 మంది 33,000 మధ్యలో ఉన్నదన్నమాట. కానీ ఇంత ప్రముఖ సంస్థ అనేటువంటి, అంటే మీరు మెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే మీరు ఒప్పుకున్న మార్కెట్లో ఒక ప్రచారం అయితే ఉంది. ఒక 7,200 మంది మెంబర్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు కనుక సంస్థ కనుక చూసుకుంటే 40 ఏళ్ల సంస్థ 39 సంవత్సరాలుగా 7,900, 8,000 మంది మెంబర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ గత 1 yearగా 7,200 మంది మెంబర్స్ని చేర్పించారన్నారు. ఈ సడన్ గ్రోత్ రావడానికి గల కారణాలు ఏంటండి? ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే వాట్ రియలీ తానా హ్యాస్ డన్ సో దట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ 8,000 మెంబర్స్ హ్యావ్ కమ్, అంటే 16,000 మెంబర్స్ ఇన్ ద హిస్టరీ. అంటే తానాలో ఏం చూసి వచ్చి ఉంటారంటారు మీ ఉద్దేశం? మీరు ఒకసారి ఆలోచిస్తానండి, మన పాపులేషన్, తెలుగువారి పాపులేషన్ అమెరికాలో
రోజు రోజుకి పెరుగుతుంది. తానా అతి గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఈ అమెరికాలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగినా మొదట 911 కాల్ చేశాక రెండో కాల్ తెలుగు వారికి ఏ ప్రమాదం జరిగినా వచ్చేది ఆ టీమ్ స్క్వేర్ ద్వారా ప్రతి వాళ్ళకి కొన్ని వేల మందికి హెల్ప్ చేయడం జరిగింది. కాన్సాస్ సిటీలో శ్రీనివాస్ కూచిపట్ల గారిని షూట్ చేయగానే పోలీస్ కాల్ వెళ్ళాక నెక్స్ట్ కాల్ వచ్చింది తానాకే. తానా టీమ్ స్క్వేర్ వాలంటీర్స్ వెంటనే అంజయ్ చౌదరి గారు కానీ తర్వాత దీన్ని అందరు వ్యూహకర్తలు మోహన్ అన్నపనేని గారు, సతీష్ వేమన్ గారు, అలాగ అందరూ మాకు 300 మంది చక్కటి దానితో శిక్షణ పొందిన మనుషులు ఉన్నారు. వీళ్ళు ఎవరికి ఎటువంటి మీరు ప్రతి వారము 3 నుంచి 4 ఏదో ఒక ప్రమాదం వాటిల్లటం దానికి తానా నుంచి మంచి పనులు చేయటం మూలాన. కాకపోతే ఎలక్షన్ వచ్చేసరికి అందరూ మోటివేట్ చేసి దీనికి అవసరం ఉంది అన్నది. తెలుగు వారు కూడా ఇంతకు ముందర ఏంటంటేనండి, అవసరం లేకపోతే ఎందుకులే జాయిన్ అవటం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం కూడా పెరుగుతున్నాయి ప్రతి చోట. ఒక ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ ఇంకోటి కానీ నాకు అర్థమైందంటే మీ మాటల్లో గత 39-40 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ కూడా 39 ఏళ్లలో అంత సిగ్నిఫికెన్స్ గా ప్రజలు రిసీవ్ చేసుకోకుండా గత 1 year గా బాగా రియాక్ట్ అయ్యి మెంబర్స్ గా వచ్చారని కాదు. నేను అందుకని దాన్ని ఆ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు అవసరాన్ని కూడా జనాలు చెప్తున్నారు. ఇంత మంచి సంస్థ ఉంది, ఈ సంస్థకి ఇప్పుడు లీడర్షిప్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవుతారా అని జనాలు రావటం, మోటివేట్ చేయటం, ఇది కూడా కొంత కారణం. ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళకి తెలిసిన వాళ్ళు. అదిగాక చక్కటి విషయం ఏంటంటే తానా ఎంత ఓల్డ్ సంస్థ అయినా ఇప్పుడు వచ్చిన లీడర్స్ అందరూ కూడా చక్కటి యంగ్ లీడర్స్ వచ్చారు. అవును, వీళ్ళందరికీ కూడా బోళ్ళంత నెట్వర్క్ ఉంది. ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళు ఒక బిజినెస్లో సక్సెస్ఫుల్ పీపుల్. నిన్న సతీష్ వేమన్ ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ వెరీ యంగ్. అలాగే ఉన్న కార్యవర్గం అంతా కూడా వెరీ యంగ్ లీడర్షిప్ వచ్చింది. వీళ్ళందరికీ కూడా బిజినెస్లో వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళందరికీ బోల్డంత నెట్వర్క్ ఉంది. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది. ఇలా ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. మీకు ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్ఐసి చాలా రోజుల నుంచి ఇండియాలో బిజినెస్లో ఉంది. కాకపోతే ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థలు వచ్చి అంటే చాలామంది మార్కెటింగ్ మొదలుపెట్టారో, లైక్ న్యూయార్క్ లైఫ్ కానీ లేకపోతే మెట్ లైఫ్ కానీ ఇలాంటి అన్ని సంస్థలు ఇండియాలో వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ అమ్ముతాము, మీరు కొనుక్కోండి అని చెప్పడం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళి ఈ వాళ్ళు ఇచ్చిన ప్రచారాన్ని వెళ్ళి ఎల్ఐసి దగ్గరికి వెళ్ళి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కుంటారు. అలాగే ఈ అందరూ పెరగటం, ఈ అవసరాలు పెరగటం వలన మా సంస్థలో జారండి అన్నట్లు ప్రతి వాళ్ళు ఆలోచించి తానాలో జారటం కూడా జరుగుతుంది. ప్రతి సంస్థలు కూడా తానాని ఒక పెద్దన్నలా భావించి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇదంతా కూడా కారణం అండి మెంబర్షిప్. అయితే ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పి ఇప్పుడున్న ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు, కార్యవర్గం బోర్డు అంతా కలిపి ఒక థర్డ్ పార్టీని నియమించి MVP ప్రాసెస్ మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ వాళ్ళందరూ కలిపి ఒక థర్డ్ పార్టీని ఇచ్చేసి ప్రతి మెంబర్షిప్ జాగ్రత్తగా వెరిఫై చేయించి దాంట్లో ఉన్న వాళ్ళకే, అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే మెంబర్షిప్ ఇచ్చారు. కాబట్టి మనం దాని గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోక్కర్లేదు. వెరీ గుడ్ అండి. సో అలాగే మీరు ఇప్పుడు సపోజ్ మొన్న తానాకి ఈ ఎలక్షన్ ప్రాసెస్కి మీరు ప్రెసిడెంట్గా చేస్తున్నారు కదా, అంటే దీనిలో ఎప్పుడు డెడ్ లైన్స్ ఉంటాయండి? అంటే ఏ రోజు ఎప్పుడు మనం చేయాలి దీనికి? అంటే ఈ రోజు పలానా డెడ్ లైన్ లోపల మనం అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక నాకు తెలిసి ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్కి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మిగతావన్నీ కూడా ఎనానిమస్గా డిక్లేర్ చేశారు. అలాగే ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్కి మాత్రమే ఎందుకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే మీ ఉద్దేశంలో అనుకుంటున్నారు? అంటే మిగతా దాంట్లో కాంపిటీషన్ అంత పెద్ద సంస్థకి ఎవరు రాలేదంటారా? డెఫినెట్గా ఉన్నారండి. ఇందులో కూడా వర్క్ చేసి ప్రెసిడెంట్కి ఎప్పుడు కూడా ఎలక్షన్ జరుగుద్ది. నాకు తెలిసిన ఈ 15-20 సంవత్సరాల్లో ఒక జంపాల్ చౌదరి గారికి తప్పించి మిగతా అందరికీ. అంటే నేను అనుకున్న ఉద్దేశం ఎందుకంటే అండి, ఒక అంటే ప్రజల్లో అయితే కనుక మన వ్యూవర్స్ కానీ మా అమెరికాలో ఉన్నటువంటి ఒక తానా మంచి సంస్థ అయినప్పటికీ కూడా దానిలో కొంతమంది అంటే 1, 2, 3 వారిదే కొంచెం పెత్తనం చెల్లుతుంది అనే ఒక అపోహ అయితే ఉందన్నమాట. అందుకని నేను అంటే వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ చేశారా కొన్ని పొజిషన్లు, కొన్ని చేయలేకపోయారా? ఆ ఒక్క ఉద్దేశంతోనే అడుగుతున్నాను అనమాట నేను.
మనం చెల్లుతుంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, దేనికైనా ఎవరికైనా కొంతమంది పెద్దలు ఉంటారండి. ఏ ఆర్గనైజేషన్ ఇంటికైనా, ఏ ఇంట్లో అయినా కూడా ఎడ్డోడైనా గుడ్డోడైనా ఇంటికి ఒకటి పెద్ద ఉండాలంటారు. అలాగా ప్రతి సంస్థకి, ప్రతి వాళ్ళకి, ప్రతి ఇంటికి ఎవరో ఒకళ్ళు డెఫినెట్ గా ఉంటారు. సో కాకపోతే అక్కడ విషయం ఏంటంటే ఈ ఇద్దరు ముగ్గురు నలుగురు చక్కగా టైం స్పెండ్ చేసి సంస్థని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళనివ్వకుండా గైడెన్స్గా, మెంటర్గా ఉంటున్నారండి. సో అది ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తనం సాగుతుంది అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కష్టపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ కష్టపడ్డ వాళ్ళందరూ కూడా 2 ఏళ్ళు టైం పెట్టాలి అని, అందరికీ ఇంట్రెస్ట్గా పని చేయాలి అని అన్నది కూడా ఉండదు. కొంతమంది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అందరూ పదవుల్లోనే ఉండాలి, చేయాలి అని అన్నది కాదు. డెఫినెట్గా కొన్ని పదవులకి ఏంటంటే కొంతమంది కాంప్రమైజ్ అనే దానికన్నా కూడా వాళ్ళు మాకు ఈ పదవి కావాలని ఇద్దరు పోటీ పట్టడం జరిగింది. మిగతా చోట్లన్నింటినీ సర్ది చెప్పి నెక్స్ట్ ఇయర్ తీసుకోండి, పెద్దోళ్ళు ఎలక్షన్ జరగకూడదనే ఉద్దేశంతో. అంటే మనకి ఇప్పుడు కొన్ని టీవీ5లోనే టీవీ5 ఇండియాలో ప్రస్తుతానికి ఇండియా టీవీ5 ఇంటర్నేషనల్ లైవ్ వెళ్తుందండి. సో ఇప్పుడు టీవీ5 ఇండియాలో మనం ఇండియా ప్రోగ్రామ్స్ మొదలవడం వల్ల టీవీ5 ఇంటర్నేషనల్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందండి. మీరు కనుక ఎఫ్టీవీ కానీ డిష్ శాటిలైట్లో ఆల్రెడీ వ్యూస్ ఉంటే మీకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యూర్ ఆల్రెడీ వాచింగ్ టీవీ5 ఇంటర్నేషనల్ అండ్ ఎఫ్టీవీలో 2 ఉన్నాయి, టీవీ5 ఇండియా అండ్ టీవీ5 ఇంటర్నేషనల్. యూ కెన్ కంటిన్యూ ది వాచింగ్ టీవీ5 ఇంటర్నేషనల్ ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్ and keep watching TV5 and our discussion will continue. We will come back why you had to vote for J. Thaluri. He has a lot of done services. We are going to talk about his services and how his services are going to be very valuable to Thana. He has a good plan. We are going to discuss with him. Please stay tuned and we'll come back right after small break. Welcome to Pride of India Open Talk with Sridhar. What do you do in Experts Solutions? We have realized what is the need of the market. People will learn the new way how to hire. The Kailash of 26 years back before going to USA and today's Kailash, how would you feel yourself today? That time I didn't have anything. In MBA I was only making $375 per month. It was very tough. అంబర్పేట్ శంకర్, ఆ శక్తిని కొందరు రౌడీ అంటారు, ఇంకొందరు సంఘ విద్రోహక శక్తి అంటారు, మరి కొందరు దేవుడు అంటారు. Now we are again on the air with TV5 International. The entire worldwide it is telecasting except the India, TV5 India. ఎందుకంటే TV5 ఇండియాలో మన ప్రసారాలు అలాగే ఇది మన టీవీలో కూడా కంటిన్యూ అవుతుందండి. అన్ని ఛానల్స్లో మన ఉన్న అనుబంధ సంస్థలు అన్నింటిలో కూడా ప్రసారం అవుతుంది. సో అగైన్ మీరు చెప్తున్నారు కొన్ని పాయింట్స్, యూ కెన్ కంటిన్యూ. అందుకని ఎవరి ప్రలోభం కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదండి ఎలక్షన్స్ మీద. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్స్కి వాళ్ళు నిలబడుతున్నారు. దాన్ని ఒకళ్ళు కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు 3 పొజిషన్లు 10 పొజిషన్లకు 16 రీజనల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి. అవునండి. మిగతా మొత్తం 29 పొజిషన్స్, 34 పొజిషన్స్కి మొత్తం జరిగింది 34. వాటిల్లో 3టికే ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత 3 ఆల్మోస్ట్ నామినేటెడ్ కాదండి, అన్నిటికీ ఎలక్షన్ ఉంది. కాకపోతే అందరూ కూడా ఒకరికొకళ్ళు కాంపిటీషన్ సర్దుబాటు పెట్టుకొని వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది చేసేవాళ్ళు ఉంటే మొత్తం చేసి ఉండేవాళ్ళు, కానీ కాదు. ఇది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు నిలబడతారు. అలాగే మన షో స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది కాలర్స్ కూడా ఉన్నారండి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు వెయిట్ అండ్ వీ విల్ టాక్ దెమ్ బికాస్ వీ వాంట్ టు టేక్ యాజ్ మెనీ కాలర్స్ ఆల్సో. హలో, అడగండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హాయ్ అండి. సారీ టు పుట్ యూ వెయిట్ ఫర్ మోర్ దెన్ 15 minutes అండి. నో ప్రాబ్లం అండి. హలో, అడగండి. హాయ్ అండి, నా పేరు శ్రీధర్. ఓకే, సేమ్ నేమ్. అడగండి. సార్, జయశేఖర్ తాల్లూరి గారు బాగున్నారా సార్? బాగున్నానండి.
శ్రీధర్ గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మిషిగన్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి శ్రీధర్ గారు. సార్, ఇది నేను ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఇది మన తానా తెలుగు స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుందో చెప్తారా? మీరు మాస్టర్స్ చేయడానికి వచ్చారు. ముందర ఏంటంటే మేము ఒక గైడ్ లైన్స్ రూపొందించామండి ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ. మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అంటే మీరు వీసాకి వెళ్ళే దగ్గర నుంచి వచ్చాక ఏం చేయొచ్చు, ఓకే ఎక్కడ పని చేయొచ్చు, మీ వీసాని ఎలా ఇది చేయాలన్న గైడ్ లైన్స్ని రూపొందించడం జరిగింది. మా తానా వెబ్సైట్లో మీకు అవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో చోట పని చేయాలని అక్కడక్కడికి వెళ్ళి పని చేయటం, ప్రమాదాల్లో ఇరుక్కోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి గురించి కూడా మేము ఎలా చేయొచ్చు, ఇమిగ్రేషన్ రిలేటెడ్ కూడా మీకు కొంత హెల్ప్ మా ఇమిగ్రేషన్ ఫారం నుంచి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ అక్రిడేషన్ గురించి యూనివర్సిటీస్లో కొన్ని ఇప్పుడు అక్రిడేషన్స్ తీసేశారు. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్ అబ్రాడ్ స్టడీ కోఆర్డినేటర్స్ ఆ కమిటీని మీరు ఏదన్నా అవసరం ఉన్నా కూడా సంప్రదించవచ్చండి. అలాగే ఎంఎస్ స్టూడెంట్స్కి ఒక్కొక్కసారి ట్రై వ్యాలీ ఇన్సిడెంట్లో కానీ తర్వాత ఇతర యూనివర్సిటీల్లో యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ వర్జీనియా, హెరిగన్ యూనివర్సిటీ వీటిలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తానా ఇన్వాల్వ్ అయ్యి మన తెలుగు వారిని ఎలాగ సేవ్ చేసిందని అన్నది చాలామందికి తెలుసు. ఇలాంటి అన్నిటిలో మీకు ఇంకెటువంటి అవసరం ఉన్నా కూడా మీరు తానాన్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మన దగ్గర ఇంకో కాలర్ కూడా ఉన్నారండి. అడగండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో, నా పేరు కుమార్ అండి, నేను సాక్రమెంటో నుంచి కాల్ చేస్తున్నా. అడగండి కుమార్ గారు. హలో, జై గారు. కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇది నేను మీ నేమ్ ఫస్ట్ టైం గుంటూరులో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అరేంజ్ చేసినప్పుడు విన్నానండి. అయితే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది. అది చాలా అద్భుతంగా ఉపయోగపడిందండి. అయితే ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అవన్నీ ఒకసారి మాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. పైగా ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎలక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తులే తానాకు కావాలి. ఎందుకంటే మళ్ళీ అలాంటి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే ప్రస్తుతానికి వైభవం లేదంటారా? పూర్వ వైభవం అంటే ఖచ్చితంగా ఉందండి. అంటే ఇప్పుడు తానా జై గారి మాటల్లో 8,000 మంది జాయిన్ అయ్యారు. 10 రెట్లు జై గారు పెంచుతారని. అంటే తానా ఏం తక్కువ ఉందని కాదు. మేబీ మీకు మీడియా కావాలి కాబట్టి ఎవరో బయట తగ్గిందని చెప్తారంటారా, కానీ తానా ఎప్పటికీ తానా దాన్ని ఇంకా 10 రెట్లు పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి కుమార్ గారు. గుంటూరులో గ్రేస్ ఫౌండేషన్తో కలిపి తానా ఫౌండేషన్ ఒక క్యాన్సర్ క్యాంప్ చేసిందండి. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కింది. 2,970 పీపుల్కి సైమల్టేనియస్ బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ చేసి దాంట్లో ఆల్మోస్ట్ 197 మందికి ఐడెంటిఫై అయింది బ్రెస్ట్ క్యాన్సర్. సో దట్ బికేమ్ ద వరల్డ్ రికార్డ్ అండి. అది ఒక చక్కటి పేరుని తెచ్చింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగింది, సంవత్సరం క్రితం. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తానా ద్వారా ఉంటే ఒకసారి క్యాన్సర్ గురించి వచ్చింది కాబట్టి నేను మీకు క్యాన్సర్ ఎలా జరిగింది ఏంటి అని అన్నది, తానా పాత్ర ఏంటన్న దాని గురించి మీకు చెప్తానండి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ని దాన్ని స్థాపించడానికి మొదటి సీడ్ మనీని ఇచ్చేసింది తానా. దాని ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఇప్పుడు ప్రాణదానం జరుగుతుంది. దానికి మేము తానా వాళ్ళు ఎంతో గర్వపడుతున్నాం. అలాగే శంకరాయ హాస్పిటల్ గుంటూరులో శంకరాయ ఫౌండేషన్ పెట్టినప్పుడు దానికి మొదటి మూలధనాన్ని జయరామ్ కామెటీ గారి ఆధ్వర్యంలో వెస్ట్ కోస్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత బోల్డంత ఫండ్స్ వచ్చినాయి. దాని ద్వారా ఆల్మోస్ట్ 25,000 ఐ సర్జరీస్ తానా చేయించింది. వీఆర్ వన్ ఆఫ్ ది వాల్ ఆఫ్ ఫౌండర్స్ ఫర్ దట్ హాస్పిటల్ అండి. సో అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మాకు తానాకి. ఇలా ఎన్నో సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్కి విజయలక్ష్మి గారు చేసి ఆడపిల్లలకి ఇది చేయటం కానీ, చైల్డ్ రెస్క్యూ సెంటర్ ఇన్ విజయవాడ, ఇలాంటి ఎన్నో చేయటం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు ఈ 33-34 వేల ఉన్న సభ్యత్వాన్ని నేను గెలిస్తే 100,000కి తీసుకుని వెళ్ళటానికి మా కార్యవర్గంతో కలిసి, గెలిచినా గెలవకపోయినా డెఫినెట్గా
నేను సంస్థకి బద్ధున్నై ఉంటాను. అలాగే మా కార్యవర్గం ఎప్పుడైతే నా టీం ఉందో, ఇప్పుడు సెక్రటరీగా అంజయ్ చౌదరి, మిగతా కార్యవర్గం అంతా మేమందరం నెక్స్ట్ 2 years సతీష్ వేమన్ నాయకత్వంలో ఆ తర్వాత కూడా దీన్ని ఈ సభ్యత్వాలని 100,000కి తీసుకొని వెళ్ళటానికి ప్రతి తెలుగు వాళ్ళకి ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే 13,000 మంది 13 million ఉన్న జూయిష్ పీపుల్కి స్ట్రాంగ్ వాయిస్ ఉంది ఈ దేశంలో. కానీ మనకి ఈ దేశంలో 13 million లేదు, టోటల్ పాపులేషనే వాళ్ళ 13 million. అలాంటి వాళ్ళకి ఇంత మనం హైయెస్ట్ మనకి 5 million అప్రాక్సిమేట్లీ ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇండియన్స్ ఇంతమంది ఉన్నా కూడా మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు, స్ట్రాంగ్ వాయిస్ లేదు. వీ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఎ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అలా అని మనం ఏదో పాలిటిక్స్ అని కాదు, మన కిడ్స్ని ఆ డైరెక్షన్లో ఎలా పంపించాలి. మీరు 1 lakh చేస్తా ఉంటున్నారు అంటే మీ దగ్గర రోడ్ మ్యాప్ ఉందా, ఎలా చేయబోతున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎప్పుడైనా వెన్ యూ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ హ్యావ్ ద నెగోషియేటింగ్ అండ్ బార్గెనింగ్ కెపాసిటీ. ఓకే, యాజ్ దిస్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇండియా, మన ఏదైతే తెలుగు మనం ఇండియాకి చెప్పినప్పుడు మనం ఎలాగైతే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అంటామో, మనది బిగ్గెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్. ఎస్, ఓల్డెస్ట్. అమెరికా ఇస్ ఓల్డెస్ట్. అలాగే మాది బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటికి 35,000 మంది ఉన్నారు. దీని 100,000 మందిని చక్కటి బెనిఫిట్స్ మనం ప్రొవైడ్ చేస్తే ఇప్పటికే మాకు బోర్డు అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి ఎవరితోటైనా బార్గెన్ చేయొచ్చు, మేము ఎంతమంది ఉన్నా మీరు మాకేమిస్తారు అని అన్నది. దీన్ని 100,000 చేస్తే చూడండి ఎన్నో బెనిఫిట్స్ ఎవ్రీబడి. దట్స్ హౌ వి వాంట్ టు డు ఇట్. yes. అంటే ఈ యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కనుక జరిగిందంటే కనుక అది మీకు ఒకవేళ అది కనుక జరిగితే కనుక ఇంత పవర్ ఉన్నప్పుడు, ఇంత మంచి జరుగుతున్నప్పుడు, డూ యూ థింక్ దట్ ఈస్ రేపు మొన్న జరిగిన పక్షంలో ఆటా, నాటా, టాటా 3 కలిసి యునైటెడ్ అవుదామని చూస్తున్నారు. సో ఈ తరుణంలో 1,00,000 మంది కనుక అయితే కనుక మంచి జరుగుతున్నప్పుడు తానా హృదయస్ఫూర్తిగా అన్ని కలిసి జాయిన్ అవ్వడానికి మీరు కోఆపరేట్ చేస్తారా? అసలు తానా పుట్టిందే ఫెడరేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, అన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ కలిపి ఒక. So you are willing to take them or you are willing to merge with them? This will always become an umbrella parent organization that remains as a parent organization. అన్నిటిని కలుపుకొని మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నిటిని వాటికి పాస్ ఆన్ చేయడానికి, మేము సపోర్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. తానాలోకి అందరితోటి కలిసి పనిచేయాలి. ఇంకొకటి, ఏ సంస్థల్లో ఆ సంస్థలు విడివిడిగా పనిచేసుకుంటూ ఇంకో సంస్థ వచ్చింది అనుకోండి, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ అని, దానిలో ఈ సంస్థలన్నీ అడ్డు పెట్టుకుని మెంబర్షిప్ ఎక్కువ చూపించుకొని రేపొద్దున మీరు అన్నట్టు బెనిఫిట్ జరిగే సిచ్యువేషన్లోకి వెళ్ళింది అనుకోండి, ఆర్ యూ విల్లింగ్ టు కోఆపరేట్? డెఫినెట్ గానండి. సజెషన్ టు ఆల్ ది అసోసియేషన్స్. దట్స్ రైట్. షూర్. అట్లాగే మన దగ్గర కాలర్స్ కూడా ఉన్నారు. అలా అడగండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు ఉమామహేశ్వర్ అండి, నేను న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి ఉమా గారు. సార్ గుడ్ ఈవినింగ్ శ్రీధర్ గారు. సార్ జయశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నేను మీ గురించి మీరు చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేస్తున్నారు. సో నేను 2 years నుంచి న్యూయార్క్ లో ఉంటున్నాను సార్, కానీ ఎప్పుడు కూడా నేను తెలుగు అసోసియేషన్ తోని అసోసియేట్ అయ్యి ఎప్పుడు పని చేయలేదు. సో మొన్న ఒకసారి ప్రోగ్రామ్ లో ఒక గ్యాదరింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ చేసే సర్వీస్ అంతా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి తానాలో జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ జాయిన్ అయ్యే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. తానా ఫౌండేషన్స్ అసలు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? నేను తానా మెంబర్షిప్ తీసుకోవడం వల్ల నేను ఎలా నా సర్వీసెస్ నేను ఎలా ప్రొవైడ్ చేయగలను? నాకు తానా నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇవి డౌట్స్ కొన్ని. వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది తానా ఫౌండేషన్ ఇందాక చెప్పినట్టండి, చాలా గొప్ప కార్యక్రమాలు. ఆపరేషన్ ఎన్విజన్ అనే ఒక కార్యక్రమాన్ని ఒక 7 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎన్విజన్ ద్వారా 600 ఊళ్ళల్లో ఐ క్యాంప్స్ నిర్వర్తించి ఆల్మోస్ట్ 50,000 మందికి, సుమారు 58,000 మందికి ఐ సర్జరీస్ చేయించడం జరిగిందండి. 2 లక్షల మంది పిల్లలకి ఐ స్క్రీనింగ్స్ చేయించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కావాల్సినవన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే 25 క్యాన్సర్ క్యాంప్స్ లాస్ట్ 2 yearsలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 monthsకి ఒక క్యాన్సర్ క్యాంప్ ఇండియాలో చేసి కొన్ని వేల మందికి ప్రాణాన్ని, అంటే మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళకి జబ్బు లేదని చెప్పడం ఒకటి, ఉన్న వాళ్ళనేమో నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి ఎలా చికిత్స పొందించాలి అని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఇది చేస్తుంది. అలాగే మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆర్ఫన్స్కి, వారధి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఈ వారధి అనే ప్రాజెక్టు 560 మంది కిడ్స్ని, ఆర్ఫన్స్ని ఎడ్యుకేట్ చేయడం. కాకినాడ దగ్గర ఏలేశ్వరం దగ్గర ఒక ఏరియాలో, ఒక మండలంలో 560 మంది ఆర్ఫన్స్ని తీసుకొని ఆర్ఫన్స్కి
కంప్లీట్గా ఎడ్యుకేషను, స్కిల్ ట్రైనింగు, ప్రోగ్రాము, వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్నీ ఇచ్చేయటం జరిగింది. దీని మూలాన ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారండి. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు మన ఊరి కోసం మీకు ఏం చేయొచ్చు అని అంటే, మీరు దీంట్లో మెంబర్గా జాయిన్ అయితే మన ఊరి కోసం మీ ఊరికి ఏదైనా చేయాలి, ఒక లైబ్రరీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి, లేదా మీ ఊర్లో ఒక చెరువు ఇచ్చేయచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే మేము మీ డబ్బుల్ని ట్యాక్స్ ఫ్రీ మనీని అక్కడ పంపించడానికి, అక్కడ ఉన్న సంస్థలతో మాట్లాడి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి ఏదైనా మ్యాచింగ్ వచ్చేటట్టు మీకు ఏర్పాటు చేయడానికి, వీటన్నిటికి కూడా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే, తానా నుంచి మీకు మెంబర్షిప్ పెరగటం వలన రేపు పొద్దున తానాలో ప్రతి సబ్జెక్టుకి వచ్చే మెంబర్షిప్, మీకు ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నా కూడా, అంటే మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. లేకపోతే ఇప్పుడు చాలా యాక్టివిటీస్ అంటే మీకు ఇమిగ్రేషన్ సెమినార్స్ కానివ్వండి, ట్యాక్స్ సెమినార్స్ కానివ్వండి, లేకపోతే మీరు మెంబర్ అయినా కాకపోయినా మీరు ఈ బెనిఫిట్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు. బట్ యూ కెన్ అవైల్ సమ్ ఆఫ్ ది మోర్ బెనిఫిట్స్ విచ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. అలాగే మనం మీ యొక్క కూడా తెలియపరచాలి, సమయం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి. సో అలాగే వారు ఆల్వేస్ దే కెన్ రీచ్ యూ అండ్ ఫైండ్ అవుట్ మోర్ ఇన్ఫర్మేషన్. అలాగే మన దగ్గర ఇంకో కాలర్ కూడా ఉన్నారు. అడగండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయ్ ఫ్రమ్ ఇలినాయ్ అండి. అడగండి విజయ్ గారు. Quick question, and I've been a member of TANA for about 30+ years. I used to attend all the meetings on a regular basis. ఒకటి, ది ఓన్లీ థింగ్, అప్పుడు మీ తానాకు వచ్చినప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని అడిగేవారు, పెట్టేవాళ్ళం. In 2009, when the tax, ఇది మన foreign accounts declaration ki, there was a crisis. So I called TANA multiple times, and the answer that I got was that go talk to your attorney or go talk to your chartered accountant. ఇది ఇంత పెద్ద సమస్య మన ఇండియన్ కమ్యూనిటీ ఉన్నప్పుడు there was no leadership role from TANA to say here's what we're recommending. Same thing ఇప్పుడు ఇండియాలో అంతా ఇన్వెస్ట్ చేసామండి, but అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే nobody is there. I get the feeling that you're on your own. I mean, TANA sponsors all these events where అందరూ వచ్చి వెండర్స్ వచ్చి మాకు ఇన్వెస్ట్ చేయండి, మాకు అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. So I've lost some confidence in the recent TANA leadership. So how will I regain that trust and confidence in TANA? Thank you. సార్ విజయ్ గారు నమస్కారం అండి. ఇక్కడ మనం రెండు డిఫరెంట్ ఇష్యూస్ని మిక్స్ చేస్తున్నామండి. తానా ఎప్పుడు ఎవరిని కూడా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పదండి. తానా కన్వెన్షన్ జరిగేటప్పుడు వివిధ వెండర్స్ వచ్చి వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళు సెల్ చేసుకోవటం, అందరూ ఒక చోటకు వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఇది తానా అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీ డోంట్ ఇన్వాల్వ్ ఎనీ ప్రాఫిట్ థింగ్స్ అండి. అయితే వచ్చి వాళ్ళు అమ్మినప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్నవి. కాకపోతే మరి ఆ ఎఫ్సిఆర్ఏ క్రైసిస్ ఏంటి నాకు ఎందుకంటే తానాలో చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ మేము ప్రత్యేకంగా అందరం ఎవరి వాలంటరీ టైంలో వాళ్ళు చేస్తున్నాము కాబట్టి దీని మీద నాకు అంటే క్లారిటీ నాకు కొంచెం మిస్ అయిందండి. నెంబర్ 2, మేము డెఫినెట్గా ఓకే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకున్నాయి అని అన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇదయ్యి ఏపీఎన్ఆర్టీ ద్వారా ఈ కొన్ని ఇది మనకు జరగవచ్చు అని అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ఎటువంటి కొన్ని సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని చేయడానికి కూడా మేము 2-3 సార్లు మాట్లాడటం, తానా లీడర్షిప్ అంతా మాట్లాడటం జరిగింది. సో అంతకన్నా డెఫినెట్గా ఇంకా కూడా మేము ప్రయత్నం చేసి ఇంకేదన్నా బెటర్గా ఉంటే మాత్రం బెటర్గా చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ. అలాగే మీరు అంటే వారు చెప్పింది చాలా క్వశ్చన్స్, అట్లాగే మన దగ్గర ఇంకా 5 కాలర్స్ ఉన్నారంట. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ డిస్కషన్, ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ దర్ ఆర్ సో మెనీ కాలర్స్ ఆర్ కమింగ్. సో వీఆర్ గోయింగ్ టు టేక్ యూ అండి ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. సో మీకు ఇంత మంచి హిస్టరీ ఉంది. ఒక కంపెనీ అమెరికాకు వచ్చారు, హాల్మార్క్ అని $60 million ఎంపైర్ క్రియేట్ చేశారు. అలాగే మన ఊరు అని చెప్పేసి కూడా చేశారు. అలాగే మీ బ్రదర్ తాళూరి రాజా గారు అండి, ఐ థింక్ తాళూరి రాజా గారితో కూడా మీరు కలిసి 2.5 lakhs సొంత ఫండ్స్, అలాగే $500,000 త్రూ రిలేటివ్స్ త్రూ ఫ్రెండ్స్ కానివ్వండి రైజ్ చేసి ఇన్ని చేశారు. అసలు ఈ సేవా దృక్పథం అసలు మీకు బ్లడ్లోకి ఎలా వచ్చింది? మీ ఫాదర్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు
యాక్చువల్గా మా నాన్నగారు తాళ్ళూరు పంచాశ్రయ గారండి, మాది భద్రాచలం, పుట్టింది భద్రాచలం. అంటే భద్రాచలం అంటే ఇది ఆంధ్ర తెలంగాణ సో మధ్యలో ఉంది. అంటే కాకపోతే మేము చదువుకున్నదంతా కాకినాడ, గుడివాడ మా అమ్మగారిది అలాగే జరిగింది. కాకపోతే మా ప్రాపర్ భద్రాచలం అండి. మాది రిమోట్ ఏరియా. అడుగుతున్నానంటే దేర్ ఇస్ రీజన్ అండి, నేను చెప్పండి తర్వాత చెప్తాను. అది మాది రిమోట్ ఏరియా అండి భద్రాచలం, అడవులు. మేము పుట్టినప్పుడు ప్రయాణాలు చేయడానికి కానీ ఏదైనా కూడా రోడ్లు లేవు, సరైన చదువు ఇది చేసే అవకాశం లేదు. అందుకనే మమ్మల్ని అందరినీ కాకినాడ పంపించి చదివించడం జరిగింది. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర, గుడివాడ దగ్గర కాకినాడ. ఈ ప్రాసెస్లో మేము నేర్చుకున్నది ఏంటంటే, మా ఊరు వచ్చినప్పుడు మాతోటి మా ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు చాలామంది చదువుకోకుండా అప్పుడు అందరూ అన్ని ఇళ్లలో పనిచేయటమే. అది చూసి మేము ఆడుకునే వాళ్ళందరూ పిల్లలు పనిచేసి ఇచ్చేయటం. మా నాన్నగారు మేము అదృష్టం లేకపోతే మా నాన్నగారు పర్వాలేదు కాబట్టి మాకున్న అదృష్టం వలన మాకు చదువు రావటం చెప్పించడం జరిగింది. కాకపోతే వాళ్ళు అలా చదువుకోకుండా వాళ్ళు పనివాళ్ళగా మిగిలిపోవటం, ఆ తర్వాత చెడు అలవాట్లు ఇచ్చేసి కొంతమంది పాడైపోవటం, చనిపోవటం, మా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎంతోమంది చూసా. నాకు బోల్డెన్ ఇన్సిడెంట్స్ తెలుసు ఎంత కష్టపడతారో. అప్పటి నుంచి మా ఫాదర్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇది చేసి, ఆయన కొంచెం చిన్నోళ్ళైన ఆయన తమ్ముళ్ళని దగ్గర నుంచి డాక్టర్ని చదివించారు. అలాగే ఊర్లో మేము ఇక్కడికి వచ్చాక మా నాన్నగారి పేరు మీద తాళ్ళూరు పంచాక్షర చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి 150 మంది పిల్లల్ని, ఆర్ఫన్స్ని 11 ఏళ్లుగా చదివిస్తున్నాం. అలాగే ఒక 6 గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని వాళ్ళని చదివించడం, ఆ గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రా ట్యూషన్, ఎక్స్ట్రా హెల్ప్, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించడం, లేకపోతే ఈవినింగ్ మీల్స్, ఒక 3 ఎక్స్ట్రా ట్యూటర్స్ని పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చెప్పించడంతో లాస్ట్ ఇయర్ మార్క్స్ వాళ్ళకి పాస్ పర్సంటేజ్ 95% పెరగటం కాకుండా మార్క్స్ పర్సంటేజ్ 22% పెరిగిందండి. ఇలా ఎడ్యుకేషన్లో మేము దట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ మా ఏరియాలో myprogresscard.com అనేది హాల్ మార్క్ అని మీరు అన్నారు కదా, మా కంపెనీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, సిఎస్ఆర్ కింద మై ప్రోగ్రెస్ కార్డ్ అని ఒక వెబ్సైట్ని డెవలప్ చేసి, ఒక ఎగ్జామినేషన్ ఇంజన్ వెబ్సైట్ అనే దానికన్నా నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రైవేట్ అవకాశాలు ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదివి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని అవకాశాలు, వసతులు లేక వాళ్ళకి చదువు రావట్లేదు. ఈక్వల్గా వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సేమ్ లెవెల్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో మై ప్రోగ్రెస్ కార్డ్ అనే ఒక ఇంజన్ని, ఎగ్జామినేషన్ ఇంజిన్ డెవలప్ చేసి ఇప్పుడు ఫ్రీగా అందరికీ, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పిల్లల్ని యూజ్ చేసుకోమని చెప్పండి. 1 month క్రితం దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 3.5 సంవత్సరాల నుంచి డెవలప్ చేసాం. ఆల్మోస్ట్ 5 crore రూపీస్ దానికి వెచ్చించడం జరిగింది. సో ఇప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ దాంట్లో ఎన్రోల్ అయ్యి అన్ని ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. ఈచ్ స్టూడెంట్, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాయాలన్నా, ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక మ్యాథ్స్ ఎగ్జామ్కి క్వశ్చన్ బ్యాంక్ 1,500 రూపాయలు, ఫిజిక్స్ 1,500, ఇలా ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి. అది ఫ్రీగా సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిగా అలా మీకు సేవా దృక్పథం మీకు మొదలైందని తెలుసుకున్నది చాలా సంతోషంగా ఉంది. అలాగే మన దగ్గర చాలామంది కాలర్స్ ఉన్నారు. అండ్ అడగండి, తొందరగా అడగండి, క్విక్గా అడగాలండి మీరు క్వశ్చన్. దయచేసి మన దగ్గర సమయం కూడా ఎక్కువ లేదు. హలో ఐ థింక్ లైన్స్ డ్రాప్ అయి ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు మీరు స్లోగన్ చూసుకుంటే నేనంటే ఒకడుగు. హలో, my name is Sam. I'm calling from Alabama. Yes, Sam sir, I need to ask our Thana leadership a quick question. Sure. ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగే ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ మీద కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ద అన్సర్టెనిటీ ఇన్ US. Yes. What exactly the stand in our Telugu associations was doing? That's the first question. And the second question, మనందరం తెలుగు అని అసోసియేషన్స్ పెట్టుకున్న తర్వాత, why we are segregated, separated by region, religion, caste and everything? And why, the political interference was there in our Telugu association, especially in our Thana? And why are we spending millions of dollars and bloody inviting these politicians and the third-graded celebrities to US and degrading ourselves in front of our own second-generation people? I need an explanation from this
existing president and ex-president or whoever is in the panel. ఎందుకంటే ఫ్యూచర్ ప్రెసిడెంటే చెప్తారు. ఐ మీన్ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు విన్, సో విల్ హోప్ ఫర్ హీ ఈస్ గోయింగ్ టు విన్ డెఫినెట్లీ. చెప్పండి. Yeah. And he asks a lot of questions, good questions. That's right. కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి, తానా ఒక క్యాస్ట్ బేసిస్ అని, అంటే తెలుగు వాళ్ళంతా అని రకరకాలుగా అడిగారు. చెప్పండి మీరు. డెఫినెట్గా ఈ అపోహలు అయితే డెఫినెట్గా ఉన్నాయండి. తానా అనేది లేకపోతే ఏ ఆర్గనైజేషన్ అయినా క్యాస్ట్ బేస్డ్ ఎక్కువగా ఉంది అని అన్నది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఆర్గనైజేషన్లో ఎక్కువ కనపడతా ఉంటారు. కానీ మీరు ఒక సర్వీస్ తీసుకోండి. తానా 400 కోట్లు ఖర్చు పెట్టింది, 360 కోట్లు. దాన్ని ఏ క్యాస్ట్ బేసిస్ మీద ఖర్చు పెట్టారు? ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టారు. ఏ ఒక్క స్టూడెంట్కి ఎవరి క్యాస్ట్ ఏంటి, లీడర్షిప్లో ఎవరో 4 కనపడే ఫేసులు ఒక సామాజిక వర్గం అయినంత మాత్రాన అది సామాజిక వర్గం అనుకోవటం తప్పండి. అంటే ఆయన ఉద్దేశంలో ఒక పాయింట్ ఉందండి. నిన్న జరిగినటువంటి ఎలక్షన్ డిక్లరేట్లో 34 మందిలో 34 మంది ఒకే వర్గానికి చెందిన క్యాస్ట్ వార్ అని కూడా ఒక అపోహ అయితే మార్కెట్లోకి వచ్చింది. నేను వినడం జరిగింది. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్గా నేనైతే చూడలేదు లెక్క. మేము కాకపోతే ఎక్కువ మంది ఒక దానికైనా కూడా ఎక్కువ కాదండి, 100 out of 100 ఒకే వర్గానికి కాదండి. డెఫినెట్గా కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్సెప్ట్ 1% నరిశెట్టి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా లేదండి. మీరు జగదీష్ ప్రభాల అని ఇప్పుడు నిలబడ్డారు, ఆయన కాదు. అలాగే ఇంకా కొంతమంది కూడా కాని వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇలాంటి అపోహలు జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రెండింటిని మీరు డెఫినెట్గా డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, సర్వీస్ చేస్తున్నాం, ఇది సర్వీస్ ఆర్గనైజేషన్. సర్వీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీబడి. సర్వీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీబడి. బట్ రూల్డ్ అండ్ కంట్రోల్డ్ బై వాట్ ఈస్ రూలింగ్ అండి? సర్వీస్ చేయటం ఎక్కడ? ఎవరికి వాళ్ళు సొంత జేబులో డబ్బులు పెట్టుకొని రూలింగ్ లేదంటారు. నా టైం నేను స్పెండ్ చేసుకొని నేను తిరిగి నేను చేస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అలాగే ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా ఓకే. కాకపోతే దీంట్లో ఎలక్షన్లు అనేసరికి కొన్ని చిన్న చిన్న పాలిటిక్స్ అయ్యే ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ బ్రదర్స్, వీఆర్ ఆల్ హియర్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అండి. సో మనం ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేయాలనుకుంటే ఎన్నో విషయాలు కనపడతాయి. ఇంకోటి కూడా అన్నారు ఆయన, తెలుగు వాళ్ళు ఏంటి మళ్ళీ ప్రాంతీయ బాధలని అదని రకరకాలుగానే. ఇంకోటి కూడా ఏంటంటే అభియోగం ఏంటంటే ఇది మొత్తం ఆంధ్రాకి చెందింది ఎక్కువ శాతం. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్లో డిక్లేర్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది మెజారిటీ. నేను అందుకని అడుగుతున్నాను మేడం, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారని. ఎందుకంటే థ్యాంక్ యూ అండి, మీరు రైట్ క్వశ్చన్ రైట్ పర్సన్ అడిగారు. భద్రాచలం, నేను తెలంగాణ వాడిని. పోయినసారి చూసిన వాటిలో కూడా తెలంగాణలో అగ్రభాగం ఉంది బోర్డులో. ఇప్పుడు కూడా ఫౌండేషన్ బోర్డులో రవి మందలపని యునానిమస్కి వచ్చిన ఆయన తెలంగాణ నుంచి వచ్చారు. తెలంగాణ ఆంధ్ర అసలు ఇది కాదు, కాకూడదండి ఎప్పటికైనా కూడా. ఓకే, ఇది ఒక ప్రాంతానికి. మీరు ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, తెలియాల్సింది ఏంటంటే, తానా 21 కాన్ఫరెన్స్ జరుగుతుందండి మే 28వ తారీఖు. దాని మెయిన్ థీమ్ ఏంటంటే ఎల్లలు లేని తెలుగు. సో మేము ఎంతైనా కృషి చేస్తున్నాం. తెలుగు బౌండరీస్ ఉండకూడదు, తానా అనేది అందరిది. ఇలా అయితే నాకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇవాళ తెలంగాణ ప్రాంతాలు ఈ విభేదాలు ఉండుంటే నాకు ఇవాళ ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు. డెఫినెట్గా పొలిటికల్ పార్టీ కూడా ఎఫిలియేషన్ అని కూడా ఆయన మాటల్లో కొంతవరకు. ఇది ఎలా ఉంటుందంటేనండి, అందరూ ఎవరు ఎఫిలియేట్ అయ్యి లేరు, ఎవరు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వేస్తారు. మీకు తెలుసు కదా, ఏదన్నా ఒక న్యూస్ ని పదే చూపించి దాన్ని ప్రమోట్ చేయటం తప్పించి నిజంగా వాస్తవం అయితే పూర్తిగా కాదు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు లీడర్షిప్ ఎవరైనా ఉంటే ఉండొచ్చు తప్పించి. అలాగే మనం మీ దగ్గరికి వస్తే గనక మీ యొక్క ప్రెసిడెన్షియల్ గా కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆయన అడిగిన క్వశ్చన్ లో ఇంకొకటి ఏంటంటే, కాన్ఫరెన్స్ లో $1 million ఖర్చు పెట్టారండి. మన ఇంట్లో పెళ్లి జరిగితేనే ఎన్నో ఖర్చులు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఎక్కువ అనుకోని ఖర్చులు తెలియకుండా ఇక్కడ ఉన్న కాంట్రాక్టులను బట్టి యూనియన్స్ని బట్టి ఒక $500,000 ఎక్కువ కావటం, అదే 100,000 ఎక్కువ కావటం కానీ తక్కువ కావటం కానీ జరగవచ్చు. దాన్ని డెఫినెట్గా ఫ్యూచర్లో సరిదిద్దుకొని వీలైనంత వరకు రెస్పాన్సిబుల్గా
ఎక్కడ వేస్ట్ లేకుండా ఖర్చు పెట్టాలని తానా వాళ్ళందరూ డిక్లేర్ చేశారండి. వెరీ గుడ్ అండి. మనం మీ యొక్క ఎలక్షన్ కనుక వస్తే కనుక మీరు ప్రెసిడెంట్గా మీరు చేస్తున్నారు అంటే మీరు కాంపిటీషన్ ఎలా తీసుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే అంటే ఎలా ఫీల్ అవుతారు మీ యొక్క ప్రత్యర్థిపై? శ్రీనివాస్, కాంపిటీషన్ అనేది డెఫినెట్గా ఎలక్షన్ అన్నాక ఇద్దరు నిలబడతారండి, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. లెట్ మీ ఆస్క్ అండి, డూ యూ థింక్ దట్ ఆర్ యూ గోయింగ్ టు విన్? డెఫినెట్గా నేను గెలుస్తానన్న ఉద్దేశం నాకుందండి. అలాగే అందరూ చూస్తున్న తెలుగు అంటే అదే అర్థం కదా మరి. అలా అని కాదండి, ఇక్కడ రెండు రకాలు. ఇక్కడ తానాలో ఒక ఆర్గనైజేషన్ నిలబడేటోళ్ళు ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళు అయినా ఉంటారు, ఫ్రెండ్స్ అయినా ఉంటారు, తెలిసిన వాళ్ళు అయినా ఉంటారు. ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలి, తప్పదు. కాబట్టి 50-50 ఛాన్స్, ఒకళ్ళే బయటకు వస్తారు. సో దాంట్లో గెలవటం ఓడిపోయినా కూడా ఇద్దరం మళ్ళీ సేమ్, మేము అదే ఆర్గనైజేషన్కి అదే నిబద్ధతతో అలాగే పనిచేస్తామండి. సో ఐ డోంట్ థింక్. నాకు చెప్పండి, మీకు ఓట్ వేయాలంటే వాట్ ఈస్ దట్ రియలీ యూ వాంట్ టు కన్వే టు అవర్ తానా మెంబర్స్ ఆర్ తెలుగు వ్యూవర్స్? ఎందుకు మీకు ఓట్ వేయాలి అంటే వాట్ ఈస్ ద రియల్లీ యూ వాంట్ టు రియలీ కన్వే? ఎందుకంటే దర్ లాట్ ఆఫ్ డిబేట్ ఈస్ అన్సర్టన్ వాటర్స్ ఆర్ దేర్. దానికి మీ బ్యాక్గ్రౌండ్ చూశారు, ప్లస్ మీ యొక్క విజన్ చూశారు, యువర్ తానా యాజ్ అ ఫౌండేషన్ చైర్గా చూశారు 13 to 15. బట్ స్టిల్ మీరు చేసినటువంటి 35 to 1 lakh బాగానే ఉంది. అలాగే మీరు కూడా మన ప్రేక్షకులకు మన ఆడియన్స్కి చెప్తే దట్ విల్ బి రియలీ ఆసమ్. నేను కొన్ని చెప్తానండి. ఇది పర్సనల్గా, ప్రొఫెషనల్గా, నా ఫిలాంథ్రఫిక్గా 3 దీనికి రీజన్స్. ఓకే. నేను ప్రొఫెషనల్గా నేను తీసుకున్న ఆర్గనైజేషన్స్ని ఐ మేడ్ 1000 people కంపెనీ. ఇంతవరకు ఈ 1000 people తోటి లాస్ట్ 20 ఏళ్లగా ఒక ఫ్యామిలీగా వీళ్ళందరూ కూడా నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్ట్రెంత్ ఏంటంటే ఇవాళ నాతో పనిచేసిన వాళ్ళు ప్రతి ఊళ్ళో ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు నాతో పనిచేస్తున్నా పని చేయకపోయినా జై వచ్చాడు, జై తాళ్ళూరు వచ్చాడు, ప్రెసిడెంట్గా నిలబడుతున్నాడని నాకు కావాల్సిన వాళ్ళు, నా ఎంప్లాయీస్ కానీ నాతో వర్క్ చేసిన వాళ్ళు కానీ 1000 మంది పైన మెంబర్షిప్ తీసుకున్నారు. ఇదే నా స్ట్రెంత్ అండి. అంటే ఈ దేశంలో మీకు తెలుసు ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాక ఒక ఎంప్లాయర్ని ఎలా ట్రీట్ చేస్తారు అని. నేను తానా ఫౌండేషన్ తీసుకునేటప్పుడు చక్కటి కార్యక్రమాలు చేసేది, కానీ అదంతా ఏమనేవాళ్ళు అంటే ఇది పెద్దల సభ, తానా ఎవరన్నా యంగ్ జనరేషన్ని. నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళాను, నేను బిలో 40 ఉన్నప్పుడు వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ 8 ఏళ్ల క్రితం ఇది పెద్దోళ్ళే ఉంటారు దీంట్లో ఫౌండేషన్లో, కుర్రోళ్ళు ఎక్కువ మంది రారు, సర్వీస్ చేయరు అని అన్న దాని ఫేస్ని మార్చి విజిబిలిటీని అందరికీ తెలిసేటట్టు, అంటే నేను తీసుకున్న మొదటి రోజు నుంచే దానికి ఫౌండేషన్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి యాక్టివిటీస్ని మల్టీఫోల్డ్ పెంచడం జరిగిందండి. నేను తీసుకున్న నా లీడర్షిప్లో 2013 to 15 ఉన్న లీడర్షిప్లో ఒక్కసారి కూడా ఒక్క కాంట్రవర్సీ లేకుండా ప్రతి దాంట్లో ఇంత ఆర్గనైజేషన్ మీ దగ్గర ఉంది హయాంలో తానా టీమ్ స్క్వేర్, తానా ఫౌండేషన్ అండి, ద బిగ్గెస్ట్ చారిటీ డివిజన్, హైయెస్ట్. దీనికి తానాకి ఇవాళ ఈ గుర్తింపు రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ తానా ఫౌండేషన్, చారిటీ చేసిన అందరినీ. ఆ ఆర్గనైజేషన్ దాన్ని నడిపినప్పుడు 13 మంది దానికి కార్యవర్గం ఉంటారు. ఒక్కసారి కూడా వివాదరహితంగా తానాలో నేను ఇంతవరకు పెరుగుకుంటూ వచ్చాను. నా లీడర్షిప్లో తానా ఫౌండేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని డెఫినెట్గా అందరు చెప్తారు. కొన్ని వినూతనమైన కార్యక్రమాలు, వారధి ప్రాజెక్ట్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, అలాగే మీకు చూసుకుంటే మన ఊరి కోసం ప్రాజెక్ట్ కానీ, క్యాన్సర్ క్యాంప్స్ కానీ, ఇలాంటి కొత్తవి ఎక్కువగా కూడా చేయటం జరిగింది. ఇది రెండోది. 3, తానాకి నేను పర్సనల్ మనీ నుంచి మా అన్నయ్య ద్వారా మా ఫ్యామిలీ నుంచి 250,000 డొనేట్ చేయడం జరిగింది. ఏ ప్రాజెక్ట్కైనా కూడా లేదనుకుంటే డొనేట్ చేస్తున్నాం. 500,000 రైజ్ చేయడం జరిగింది. కొన్ని సొంతగా ప్రతి ప్రాజెక్ట్కి మేము టైం స్పెండ్ చేస్తున్నాను, మనీ స్పెండ్ చేస్తున్నాము. అలాగే దాన్ని వివాదరహితంగా తీసుకొని వెళ్ళాను. దీనికి నాకు ఒక విజన్ ప్రకారం దీన్ని 100,000 చేయగలిగిన, ఎందుకంటే నేను ఏది చేసినా ఒక లార్జ్ స్కేల్లో గ్రో చేసి నాకు ట్రాక్ రికార్డ్ ఉంది, నాన్ కాంట్రవర్షియల్. అంటే తానా ఫౌండేషన్ కన్నప్పుడు ఎఫర్ట్ పెట్టలేదా మీరు? డెఫినెట్గా అందుకనే దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. అప్పటి వరకు విజిబిలిటీ లేనిది, ఒకప్పుడు తానా ఫౌండేషన్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ అన్నిటికన్నా కష్టంగా
తానా ఫౌండేషన్లోనే ఉందన్నమాట. ప్రతి వాళ్ళు తానా ఫౌండేషన్కి వస్తాము. అంటే ఒక సర్వీస్ చేయాలంటే పదవే ఉండక్కర్లేదు. తానా ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు 100,000 ఇంప్లిమెంట్ చేయలేదా ప్లాన్? కానీ చెయ్యాలంటే మీకు కొన్ని పవర్స్ ఇది కావాలండి. ఇప్పుడు నేను వెళ్ళి మామూలుగా వ్యక్తిగా వెళ్ళి తానా గురించి కొన్ని డెసిషన్స్ తీసుకోవటం కానీ, కొంత డైరెక్షన్ నడిపించడం కానీ, బోర్డులో అందరితో ఒప్పించడం కానీ జరగని విషయం. అదే నువ్వు లీడర్గా ఉండి నీ వెనకాల నీ మనుషులు ఉండి డెఫినెట్గా ఒక డైరెక్షన్ సెట్ చేసినప్పుడు ఇది ఈజీ అవుతుంది. మనం బయట ఉండి సలహాలు ఇవ్వగలుగుతాం, అది ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళ దీని మీద ఉంటుంది. సో ఈ ట్రాక్ రికార్డ్ తోటి డెఫినెట్గా నేను దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళగలనన్న. అంటే ఇప్పటిదాకా 40 yearsగా ఉన్న సంస్థల్లో లీడర్స్ ఎవరు చేయలేని పని మీరు చేసి చూపించి మిగతా 40 లీడర్స్కి ఒక ఆదర్శంగా నిలుద్దామని భావిస్తున్నారా? ఎవరు చేయలేని పని అని నేను అనలేనండి. 1,00,000 మంది అనేది ఛాలెంజింగ్ కదా. కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు రైట్ టైం అన్నమాట. ఒక చక్కని డైరెక్షన్లో నడిపితే ఇది పెద్ద ఆర్గనైజేషన్ అయ్యే టైం. ఇప్పుడు అవకాశం లేనప్పుడు మీరు ఎంత కష్టపడ్డా ఆ లెవెల్కి వెళ్ళటం కష్టం ఉంది. ఇప్పుడు మన వాళ్ళు పెరిగారు, అవసరం పెరిగింది, దీనితో బెనిఫిట్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ చేయగలిగిన ఒక విజన్ ఉంది, కమ్యూనికేషన్ పెరిగింది, విజిబిలిటీ పెరిగింది. కాబట్టి ఇది రైట్ టైం అనమాట. దీనికి రైట్ లీడర్షిప్ని యాడ్ చేస్తే డెఫినెట్గా ఇది మల్టీఫోల్డ్ గ్రో అవుద్ది. సో ఇంకొకటి నేను ఎందుకు వేయాలి అన్న దానికి నేను చేసే సర్వీస్ మీరు ఒకసారి చూస్తే మై ప్రోగ్రెస్ కార్డ్ సర్వీస్ ఒక్కటి నా ఉద్దేశం ఈ ఒక్క సంవత్సరం దీని నుంచి ఒక 1.5 million స్టూడెంట్స్ యావరేజ్ మీద బెనిఫిట్ పొందితే సుమారు 15 నుంచి 20 కోట్లు చారిటీ చేసిన ఆ పుణ్యం కానీ ఆ అవకాశం కానీ నాకు దక్కుతుంది. సో నేను ఆ చేసే ఇది ఉంది, టైం పెట్టగలను, కాబట్టి నేను అర్హుండని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ నేను అనుకుంటే ఒకడుగు, మనం అనుకుంటే ముందడుగు అని అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటండి? అంటే మీ భాషలో మనం అంటే చాలా మీనింగ్స్ రావచ్చు. ఇప్పుడు ఆ మనంలో ఎవరున్నారు? అందుకనే నేను చెప్తున్నానండి, నేను అనుకునేవాడు ఎప్పుడు లీడర్ కాలేడు. మనం అనుకుంటేనే మనం ముందు అందరం కలిసి ముందుకెళ్తాం అనేది నేను ఒక చిన్న దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కజిన్ ఒక అతను ఇక్కడ మాస్టర్స్కి వచ్చి ఉద్యోగం వచ్చే ముందలే సుబంధ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి తన అంతా 25 ఏళ్ల లేపు వాళ్ళు, 25 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళని అందరినీ కలుపుకొని ఒక 300 మంది, 250 మంది $10, $15 ఇస్తే ఈ గత 2 సంవత్సరాల్లో ₹1 కోటి బెంచెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చాడండి. అది నాకు నిజంగా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. నేను అనుకుంటే నేను ఒక్కడిని ₹1,00,000 ఇవ్వగలను, 50,000 ఇవ్వగలుగుతాం. కానీ ఇంతమంది కొంచెం కొంచెం ఇచ్చినా కూడా మనము అనుకుంటే ముందడుగు. దాంట్ నుంచే నేను అనుకున్నాను దిస్ ఇస్ ద రైట్ థింగ్. మనం అందరినీ కలుపుకొని ఈ 35,000 మందిని 1,00,000 మందిని చేసి 1,00,000 మంది నుంచి తక్కువ తీసుకొని మనం చేయగలిగిన, లేకపోతే వీళ్ళందరికీ మనం బెనిఫిట్ చేయగలిగిన మనం చాలా ముందుకు వెళ్తాం. అంతేగాని నేను చేశాను అని అనటం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను అనుకుంటే ఒక అడుగు, మనం అనుకుంటే ముందడుగు అనే ఉద్దేశం నినాదంతో ముందుకెళ్తున్నాను. అలాగే మీ యొక్క ఫ్లైయర్ చూస్తే మీరు ఇందాక అన్నారు మేము రూల్ చేయట్లేదు, సర్వీస్ చేస్తున్నాం అని చెప్పేసి. మీ యొక్క ఫ్లైయర్ చూస్తుంటే పారదర్శక పాలన అంటున్నారు. పాలన అంటే పాలన అనేది కాదండి. అక్కడ పారదర్శక పాలన అనేది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ ఏ డెసిషన్ మేకింగ్ పారదర్శకత దాంట్లో కొంత దాన్ని కరెక్ట్ చేయాల్సిన విధానం చదివినప్పుడు నాకు అలా అనిపించింది. అంటే ఆ లోపల నుంచి పాలన అనేది ఇక్కడ ఎవరు పాలించరండి, సర్వీస్ చేయటమే. కాకపోతే నాన్ ప్రాఫిట్ లో ఏంటంటే సర్వీస్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అంటున్నారు. దాన్ని ల్యాక్ ఆఫ్ తెలుగు కరెక్ట్ వొకాబులరీ ప్రాబ్లీ వీ షుడ్ హావ్ చేంజ్ ఇట్. కాకపోతే దాంట్లో ఉద్దేశం ఎక్కడ కూడా ఎటువంటి ఇందాక అన్నారు కదా ఎందుకు జరిగింది అలాంటి జరగకుండా ఉండటానికి చేసే ఇదండి ప్రయత్నం. ఎక్కడ కూడా ఎటువంటి. అలాగే మీరు తానా ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుందని భావిస్తున్నారా? కాన్ఫరెన్స్ కానివ్వండి, వాళ్ళు చేసిన పనులు కానివ్వండి, టీమ్ స్క్వేర్ కానివ్వండి, అన్ని కరెక్ట్గా వెళ్తున్నాయని భావిస్తున్నారా? టీమ్ స్క్వేర్ అనేది ఒక అత్యద్భుతమైన విషయం అండి. వెరీ గుడ్. టీమ్ స్క్వేర్ ఎన్ని లైఫ్ని టచ్ చేస్తుందో డెఫినెట్గా ప్రతి వాళ్ళకి తెలుసు. ఎటువంటి అవసరం వచ్చినా కూడా సోదర తెలుగు వన్ ఆఫ్ ది తానా ఫౌండేషన్, టీమ్ స్క్వేర్, దాని మీదే చాలా అభియోగాలు కూడా ఉన్నాయండి.
శవరాజకీయాలు చేస్తారని కూడా ఉంది. ఒక డెడ్ బాడీ కాలిఫోర్నియాలో చనిపోతే న్యూజెర్సీ వరకు వచ్చి హిందూ ఫ్యూనరల్ హోమ్కి ఎందుకు ఇవ్వాలండి? ఏమండి, నేను 10 సంవత్సరాల క్రితం ఒక అతను మా ఎంప్లాయీ చనిపోతే అతన్ని పంపించడానికి ఇండియాకి $12,000 నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంపించాను. మీకు అది చెప్పే ముందర మీకు దీని కొంత బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే అభియోగం చేయడం అనేది చాలా ఈజీ అండి, ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఓకే, అలాంటప్పుడు ఈ టీమ్ స్క్వేర్ స్థాపించి టీమ్ స్క్వేర్ ద్వారా కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి ఆ గైడ్ లైన్స్ ద్వారా ఎంత ఈజీగా చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న హిందూ ఫ్యూనరల్ హోమ్ ముందుకు వచ్చి ఆ గైడ్ లైన్స్ ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఫాస్ట్గా తీసుకొని వస్తుంది అన్నది. అంటే నా ఉద్దేశం అలాగే డెడ్ బాడీ తొందరగా ఇండియాకి పంపించగలిగితే ఇప్పుడు అట్లాంటి చనిపోయాడు అనుకోండి, ఎట్లా నుంచి పంపిస్తే మళ్ళీ న్యూజెర్సీ వరకు వచ్చి అంటే డెడ్ బాడీ లేట్ అవుతుంది. పేపర్ వర్క్ చేయటానికి మిగతా చోట్ల ఎక్కడున్నా కూడా వీళ్ళు మనకి చేసే విధానాన్ని కానీ ఫాస్ట్గా చేయటం కానీ మూలాన వచ్చేది. దీని మూలాన ఎక్స్ట్రా ఎక్కడా కూడా ₹1 ఖర్చు కావట్లేదు. అయితే అది కరెక్టే అంటారు మీరు? డెఫినెట్గా కరెక్టేనండి. ఎక్కడ అవకాశం ఉన్న చోట నుంచి ఫాస్ట్గా వెళ్ళొద్దు అనుకుంటే అక్కడి నుంచి పంపిస్తున్నారు, లేకపోతే ఇక్కడ. అలాగే మీరు లీడర్గా ఈరోజు ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేస్తున్నారు తానాకి. ఒక తట్టు చూసుకుంటే కనుక మిగతా అసోసియేషన్లు మనం కలిసి ఉన్నాము, మనం చేస్తున్నది కరెక్ట్ కాదు అని మన తెలుగులో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే రూట్ ఐకాన్ లీడర్స్ ఉన్నారో, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, అలాంటి ఒక ఐకాన్ తెలుగు కమ్యూనిటీ లీడర్స్ వాళ్ళు భావించిందంటే ఇన్నాళ్ళు మనం కలిసి కనుక కాన్ఫరెన్స్ చేస్తే కొంత డబ్బులు మిగులుతుంది, 6 మిలియన్ బదులు 2 మిలియన్స్లో అయిపోతుంది, మిగతా 4 మిలియన్స్ కనుక మనం రైజ్ చేయగలిగితే ఒక కమ్యూనిటీ సర్వీసెస్కి మనం చేద్దామని సేవా దృక్పథంతో కలుద్దామని చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఫ్యూచర్లో యాజ్ ఎ visionary leader of president, future candidate, do you support merging concept of Telugu associations? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి, ఒక 2009 కాన్ఫరెన్స్లో తప్పించి తానాకి ఎప్పుడు కూడా ₹1 నష్టం రాలేదండి. నష్టం రాలేదు. మిగతా ఆర్గనైజేషన్ లాగా కాదు. సేవ్ చేస్తున్నది ఇంపార్టెంట్. అదే అక్కడికే వస్తున్నాను. $500,000 కాలిఫోర్నియా కాన్ఫరెన్స్లో మిగిలింది. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్కి ప్రజలకు ఉపయోగించడానికి జరిగింది. అలాగే డాలస్ కాన్ఫరెన్స్లో కూడా ఆల్మోస్ట్ 430,000 మిగల్చడం జరిగిందండి. ఆఖరికి మొన్న డాలస్ కాన్ఫరెన్స్లో కూడా సుమారు 100,000 పైన మిగిల్చడం జరిగింది. సో ఎక్కడా కూడా నష్టం రావట్లేదు. ఎవరైతే వచ్చి దాతలు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ 2 రోజులు అన్ని వివిధ కార్యక్రమాలు ఈ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసి అందరినీ ఒక చోట తీసుకొని చేస్తున్నారు. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేదన్నా వినూత పద్ధతులు ఉంటే డెఫినెట్గా ఈ ఫాలో అయ్యి మేము డబ్బులు సేవ్ చేయటం, ఇంకా డబ్బుల్ని ఎక్కువ మిగిల్చి ఎలాగ ఉపయోగపెట్టాలి అన్న దాని గురించి ఆలోచన. లాస్ట్ ఇయర్ మీరు చేసిన కాన్ఫరెన్స్లో $3 మిలియన్ చేసిన దాంట్లో అంటే దాంట్లో సేవింగ్ అనేది చాలా తక్కువ ఉంది. సో కాబట్టి దానికి ఒక ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎంటర్టైన్మెంట్ మీద కానివ్వండి చాలా డబ్బులు కొంచెం ఖర్చు చేయడం ఎక్కువ జరిగింది. అందుకని మీకు డైరెక్టరీ ఇంటర్నల్గా ఒక 20 క్వశ్చన్లు పాయింట్లు అడిగితే ఒకటి కూడా ఆన్సర్ చేయలేకపోయారని కూడా ఒక అభియోగం అయితే అది కూడా ఉంది. అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 20 పాయింట్స్. బట్ అంటే ఈ తరుణంలో నేను చెప్పేది ఏంటంటే ఈ తరుణంలో తానా చేస్తుంది కరెక్టా? ఎందుకంటే కనుక ఏమన్నా చేంజెస్ చేసి ఏమన్నా డబ్బులు మిగిల్చి ఇందాక శామ్ ఆయన అల్బామా నుంచి ఎక్కడ అడిగినట్టు ఒక $1 మిలియన్ మనం ఖర్చు పెడుతున్నాం, కమ్యూనిటీకి ఏం చేస్తున్నాము, అలాంటి క్వశ్చన్లు చాలా మందికి ఉన్నాయండి. అదేనండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. మేము ప్రతి సంవత్సరం తానా అనేది $1.5 మిలియన్ ఇండియాలో వివిధ ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెడుతుంది. ఏ తెలుగు ఆర్గనైజేషను దానికి క్లోజ్గా కూడా వెళ్ళట్లేదు. నెంబర్ 1 తెలుసుకోవాల్సిన విషయం. నెంబర్ 2 20 పాయింట్లు వచ్చినాయి అనేది అది ఆన్సర్ చేశారు, బోర్డులో చేశారు, అన్నిట్లో అయిపోయింది. కాకపోతే మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా క్వశ్చన్లు అడగటం అనేది చాలా తేలికైన విషయం. దాంట్లో ఏదన్నా ఒక చాలా సులభం అండి. అదే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడన్నా నేను ఇందాక మీకు మొదట్లోనే చెప్పాను, మనం ఒకసారి ₹10 ఖర్చు పెడదామని ఎక్కడ వెళ్తాం, దాంట్లో ₹1 ₹2 ఎక్స్ట్రా అవ్వచ్చు. అలాంటి అవకాశం ఏదైనా చిన్న అభియోగం తప్పించి ఆ ఫుడ్కి అవ్వలేదండి. అది సెంటర్ ప్లేట్ అని దానికి అక్కడ యూనియన్ దాన్ని ఆ ప్లేట్ దాన్ని బై చేయడానికి అయింది. ఫుడ్కి అంత ఖర్చు పెట్టలేదు. ఆ దీంట్లో ప్రాసెస్లో కొంత ఎక్కువ ఖర్చు అవ్వటం జరిగింది తప్పించి ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు. కాకపోతే కొంచెం లావిష్గా ఖర్చు పెట్టారు అన్న ఒక
కొంత బాధ మా అందరికీ కూడా ఉంది, జరిగిందేమో అన్న ఇది. దాన్ని కూడా నెక్స్ట్ టైం రాకుండా కరెక్ట్ చేసుకుంటామని అందరూ ఇది చేశాం. ఎందుకంటే ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని ఆ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాలని. మనం ఈ తెలుగు మెర్జెస్ మధ్య మాట్లాడే ముందు మన దగ్గర చాలాసేపు కాలర్స్ ఉన్నారంటున్నారు. కాలర్స్ కూడా తీసుకుందాం. అడగండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి. సారీ టు పుట్ యూ వెయిట్ ఫర్ 20 minutes అండి. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ద షో. యూ డోంట్ మైండ్? యా. హలో సార్, జయ గారితో మాట్లాడొచ్చా అండి? శ్రీధర్ గారు మాట్లాడండి జయ గారితో. నమస్కారం జయ గారు. నమస్కారం అండి. ఎవరండి? జయ గారు, మేము టెక్సాస్ నుంచి అండి. మురళి నా పేరు. చెప్పండి మురళి గారు. నమస్కారం సార్, మీ గురించి బాగా విన్నాము. మంచి స్పిరిట్ తో మీరు ముందుకెళ్తున్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అడగొచ్చా అండి మిమ్మల్ని? అడగండి సార్. సో మీరు రాబోయే 2 terms లో మీరు ఏ విధమైనటువంటి కొత్త మార్పులు చేయదలుచుకున్నారండి తానాలో ఇప్పుడు ఉన్నవి కాకుండా? ఓకే. అంటే ఏ విధమైన ప్రోగ్రామ్స్ మీరు మెయిన్ గా ఎక్కువ పుష్ చేద్దామని అనుకుంటున్నారండి? అంటే కమ్యూనిటీ పరంగానా, కాన్ఫరెన్స్ పరంగానా? కమ్యూనిటీ పరంగా అండి. ఓకే. ఒకటండి, ఇప్పుడు మురళి గారు థ్యాంక్స్ అండి, గుడ్ క్వశ్చన్. మన సర్వీసెస్ని ఇంకా జనాలకు అందుబాటులోకి తీసుకుని వెళ్ళాలన్నది ఒకటండి. ఇప్పుడు ఈ 35,000 మంది ఉన్న సభ్యత్వాలని 100,000ని తీసుకుని వెళ్ళి మెంబర్స్కి అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం అండి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. మనకు 100,000 పీపుల్ ఉంటే ఒక ఎయిర్ ఇండియా తోటి మాట్లాడి ఒక డీల్ ఇప్పించవచ్చు, ఒక కాస్కో తోటి మాట్లాడి బీజేస్ తోటి, ఇలా ఎన్నో రకాల మనం బోర్డులని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వీటన్నిటినీ మేము మెంబర్స్ బెనిఫిట్స్ అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రయారిటీస్ అండి. 2, ఇప్పుడు ఇమిగ్రేషన్కి చాలా భయపడుతున్నారు ఇండియాలో. ఇమిగ్రేషన్ ఫారమ్స్ ఒకటి చాలా గట్టిగా తయారు చేసి ఎక్కువ మందితోటి సభ్యులతోటి నిపుణులతోటి తయారు చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని వచ్చిన వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటి మీద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత ఈ ఎల్లలు మన భాషని మాత్రం డెఫినెట్గా ఎల్లలు లేని తెలుగు ఇప్పుడు ఏదైతే జంపాల్ చౌదరి గారు స్టార్ట్ చేశారో దాన్ని ఇంకా విస్తృతంగా తీసుకొని వెళ్ళి మన వాళ్ళందరికీ అందుబాటులోకి తెచ్చి ఈ తెలుగు మన పిల్లలందరికీ వచ్చేటట్టు, అలాగే తెలుగు ఎక్కడైతే కొంచెం అవసరం ఉందో దానికి హెల్ప్ చేయాలో, ఇప్పుడు ఎలాగైతే తమిళనాడులో చేస్తున్నారో తానా వాళ్ళు, దాన్ని ఇంకా విస్తృతంగా అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళాలన్నది ఇంకొకటి. ఇది కాకుండా మనకి మన వాయిస్ని క్యాపిటల్ హిల్కి వినిపించాలి అంటే పిల్లల్ని మనం ఈ జనరేషన్ ఇక్కడ పుట్టిన పిల్లల్ని ఈ యుఎస్ పాలిటిక్స్లోకి ప్రమోట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎక్కడ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ మనం ఇప్పించాలి, ఇలాంటిది కొంత ఇది చేసి మనం యువతని ప్రోత్సహించి దీంట్లో పంపించడానికి ఉపయోగపడేటట్టు చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశాలండి. ఇవన్నీ కాకుండా మనం ఏ అయితే సర్వీసెస్ చేస్తున్నామో ఈ సర్వీసెస్ తానా ఫౌండేషన్ సర్వీసెస్ని ఇంకా ప్రతి వాళ్ళకి అందేటట్టు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళకి అందేటట్టు మనం ఎంత దగ్గరగా తీసుకుని వెళ్ళటానికి మేము కష్టపడి చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామండి. సో ఇంకో క్వశ్చన్ అండి జయ గారు. చెప్పండి. బేసిక్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మన యుఎస్ వస్తున్నారండి, లక్షల్లో వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా తానా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి మనం ఏమన్నా లైఫ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ చేయగలుగుతామండి? చాలా మంది స్టూడెంట్స్ యాక్సిడెంట్స్ లో రకరకాల కాజుల్లో చనిపోతున్నారు, కానీ వాళ్ళు ఎండ్ అప్ విత్ దే పేయింగ్ గో ఫండ్ అనమాట. సో ఏమైనా మన తానా నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ జస్ట్ అట్లీస్ట్ 2 years కి ఇవ్వడానికి ఏమైనా మీరు ట్రై చేయగలుగుతారండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా యూస్ఫుల్. Discuss in every board meeting of major associations అండి. I just attended yesterday one major board thing. I recommended the same thing to them also. Yeah. థ్యాంక్ యూ అండి మురళి గారు. నేను బెనిఫిట్స్ అన్న దాంట్లో ఉద్దేశం ఇదేనండి. ఇన్సూరెన్స్ ఇది ఒక్కటే కాదు, ట్రావెల్ ఇన్సూరెన్స్, రేపొద్దున పేరెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. కాకపోతే మనం మోర్ బెనిఫిట్స్ తోటి ఎలా మోర్ కవరేజ్ ఇవ్వగలుగుతాం అన్న దాని మీద కూడా, ఎలాగే స్టూడెంట్స్కి ఈ యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ లేదా అదర్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ని చేయటం కూడా వన్ ఆఫ్ ది మెంబర్స్ బెనిఫిట్స్ దాంట్లో మనం ఇది చేస్తున్నామండి. డెఫినెట్గా మీ సజెషన్ మేము తీసుకుంటాం, దాని మీద వర్క్ చేస్తామండి. గుడ్ అండి. అలాగే మన దగ్గర ఇంకో కాలర్ కూడా ఉన్నారు, అడగండి. హలో. ఎస్, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు ఎక్కడి నుంచి? ఎస్, ఐ కెన్ హియర్ యూ. హలో, ఐ కెన్ హియర్ యూ. హలో, చెప్పండి, మాట్లాడండి.
ఓకేనండి, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా. కెన్ యూ హియర్ మీ? ఎస్, వినపడుతుందండి, మాట్లాడండి. లైవ్ కనెక్ట్ కాలేదండి మీది. హలో హలో, ఐ థింక్ లైన్ సమ్ ఇష్యూ. హలో, ఇంకో కాలర్ ఉన్నారండి. అయ్యా, first of all, congratulations, and congratulations to the entire Thana team for the wonderful job what they are doing. My question to this President LA is: Thana is a profit organization or a non-profit organization? The reason hello. Yeah, go ahead, Andy. The reason I'm asking is, from past 40 years, if I see the memberships of Thana, I've been in this country for 27 years now. There's only 7,000 membership was there for that one, and all of a sudden this 1 year, you guys are almost doubled, and it came to almost 14,000 memberships. So what is that so much wonder you guys did in 12 months that no other associations couldn't even reach, and what is the superior work we've been doing? That's my first question. And the second question to again the same kind of leadership. We are from Southeast, and one of the most successful convention in Thana history was Atlanta. And earlier I heard that Atlanta was announced in your Thana leadership, and all of a sudden, because a Telangana guy was going to lead or be the convener of the convention, so you guys didn't even like or maybe the 3 or 4 pillars of your Thana decided not to get it done, and you guys moved that convention to some other place. Can you throw a light on that one? At least can you wipe out that kind of allegation? Okay, I mean, that's the right allegation. Everybody is talking. In fact, I also asked partly. I didn't want to go in depth because I want to really be successful as your election. But they have concerns now. డెఫినెట్లీ సార్, మీ ఆయన పేరు నాకు విజయ్ అన్నట్టు గుర్తండి. సర్లేండి. మెంబర్షిప్ నెంబర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 7,000 కాదండి, 10,000 నుంచి మొదలైంది. 7,900, ఓకే, 10,000 నుంచి, అక్కడి నుంచి 17,000 దగ్గర ఆగింది. సో 7,000 మెంబర్షిప్ పెరిగిందండి. 7,200 ఆర్ యాడెడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్? నాట్ ఆల్ ఆఫ్ ది సడన్ అండి, ఈ టర్మ్లో యాడ్ చేయడం జరిగింది. లాస్ట్లో ఎప్పుడైనా కూడా జనరల్ టెండెన్సీ ఏంటంటే ఎలక్షన్ ఉన్న సంవత్సరం డెఫినెట్గా కొన్ని మెంబర్షిప్లు యాడ్ అవుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళని బట్టి ఉన్న లీడర్షిప్ డెఫినెట్గా డైనమిక్ లీడర్షిప్ ఇప్పుడు ఉందండి. మిగతా ఆర్గనైజేషన్స్కి తానాకి డెఫినెట్గా సంబంధం లేదని మీరు అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి తెలవాల్సింది ఏంటంటేనండి, అలా ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీతో వెరిఫై చేయించాల్సిన అవసరం లేదు. చేయించి ప్రతి దాన్ని వ్యాలిడేట్ చేసే తీసుకున్నారు. ప్రతి మెంబర్షిప్ని వ్యాలిడేట్ చేసి వ్యాలిడ్ అయితేనే వాళ్ళని తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం ఎంత డిస్కస్ చేసినా కూడా ఇప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళని బట్టి, నిలబడే వాళ్ళని బట్టి, వాళ్ళకి ఉన్న పేరును బట్టి కొంతమంది ఎక్స్ట్రా వస్తారు. అలాగే సంస్థ పేరు పెరగటం, జనాలు పెరగటం 3వ కారణం. 3 తానా ఎక్కువ మందికి రీచ్ అవటం 4వ కారణం. చెప్పగానే తీసుకోవటం 5వ కారణం. ఇప్పుడైతే సర్వీస్ చేస్తుంది చెప్పగానే. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత సర్కిల్ ఉండటం, తెలవటం, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండటం, వాళ్ళు ఇది చేయటం వలన కొంత బాగా ఫాస్ట్గా గ్రో అవటం జరిగింది. అందుకనే ఇప్పుడు నేను చెప్పేది కూడా, ఇప్పుడు 34,000 మంది ఉన్న మెంబర్స్, 7,000 ఫ్యామిలీలు యాడ్ అయినాయి. గోయింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ 100,000. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రెంగ్త్. ఇది యాడ్ అవటం అనేది ఒక స్ట్రెంగ్త్. ఇంకా గొప్పగా యాడ్ అవుద్ది, ఇంకా పెరుగుద్ది తానా అనేది. సో దాన్ని మనం నెగిటివ్గా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా ఎలిగేషన్స్లో ఆయన రెండో క్వశ్చన్ ఏంటంటే, అట్లాంటాలో జరుగుతూ ఉంటే, అట్లాంటాలో జరగటం అనేది దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అట్లాంటాలో కన్వీనర్ అనేది నెంబర్ 1 పూర్తిగా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయినా కూడా అట్లాంటాలో ఉన్న లోకల్గా చిన్న ఉన్న విభేదాలకి తానాకి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్న లీడర్షిప్కి ఒకళ్ళకి ఇద్దరికి పడని కారణంగా దాని కాన్ఫరెన్స్ ఇంకో చోటకి మూవ్ అయింది. అది కూడా అక్కడ ఏంటంటే, మీరు ఇందాకన్నా ఒక ఉద్దేశం,
అట్లాంటాకి సెయింట్ లూయిస్లో జరిగే కాన్ఫరెన్స్కి వ్యయం చాలా తేడా వస్తుంది, ఖర్చు చాలా తగ్గుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మే 28కి తానా పెట్టి కరెక్ట్గా 40 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 40వ పుట్టినరోజు నాడే జరిగితే బాగుంటుంది అని అప్పుడు దాన్ని మార్చడం జరిగింది. మే 28కి దొరకకపోవటం కానీ, అక్కడ ఉంటే చిన్న చిన్న ఈ కారణాల మూలన అక్కడున్న ఒకళ్ళిద్దరు ముగ్గురు లీడర్స్ మధ్యలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలో లేదా తేడాల మూలాన ఏమన్నా ఇదవుద్దా అన్న ఉద్దేశంతో ఇంకా తక్కువ ఖర్చుతోటి బెటర్గా చేయొచ్చు సెయింట్ లూయిస్ అనే ఉద్దేశంతో ఇక్కడ జరగటం జరిగింది. అలాగే అట్లాంటా కన్నా కూడా చాలా సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్లు జరిగినాయండి. అట్లాంటానే కాదు, అట్లాంటా కన్నా కూడా చాలా మంచి జరిగినాయి. సో మీరు ఆంధ్ర తెలంగాణ అనే ఎక్కడ తేడానే లేదు, తెలుగు వాళ్ళందరినీ సమానంగా తానాలో గౌరవించడం జరుగుతుంది. కాకపోతే ఎవరో ఇద్దరు ముగ్గురు కావాలని ఆ క్వశ్చన్ అడగటం లేకపోతే దాన్ని రైజ్ చేయటం ఏలెత్తి చూపించడానికి ఎన్నైనా చేయొచ్చండి. కాకపోతే డెఫినెట్గా అది కాదు. ఆ పరిస్థితి ఉంటే మేమందరం ఇక్కడికి ఉండి ఇప్పుడు కంటెస్ట్ చేసే అవకాశం కూడా మాకు ఉండదండి. ఈవెన్ ప్రీవియస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో మోహన్ గారు తెలంగాణ నుంచే. అలాగే మా బోర్డులో ఇంతకుముందు ఈ టర్మ్లో ఇప్పుడు ముగ్గురు కానీ నలుగురు కానీ తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు. సో ఆంధ్ర తెలంగాణ అని అంత విభేదం లేదు, అది మనం ఎత్తి చూపించుకోవటానికి ఉన్న. అలాగే మన ఇండియాలోకి వస్తే 2 స్టేట్స్లో కూడా మీరు సమానంగా చేస్తున్నాం అండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తున్నాం. వీ కేర్, వీ షేర్, వీ సర్వ్ ద నీడీ పీపుల్. ఓకే. అలాగే మీరు యాజ్ అంటే ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన దానికి ఇంకొక పాయింట్ కూడా అంటే మేము యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే జస్ట్ వీ వాంట్ టు నీడ్ ఎ క్లారిఫికేషన్. చాలా వరకు ఏంటంటే ఈ బ్యాలెట్ పేపర్స్ కూడా అంటే కరెక్ట్గా వారు మెయిల్ చేసినప్పుడు దాన్ని అంటే ఐడియల్గా వారు ఇండివిజువల్గా వాళ్ళు చూస్ చేసుకొని మెంబర్స్ వాళ్ళు పంపించాలి. కానీ బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని కొన్ని కలెక్ట్ చేసి కూడా చేస్తున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మీరు దీనికి ఏకీభవిస్తారా? నేను అపోహ అనుకుంటున్నానండి. ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు తెచ్చిస్తే అది నాకు తెలియని విషయం, కానీ పూర్తిగా జరుగుద్ది అంటే అది నేనైతే చూడలేదు. డెఫినెట్గా అలా జరగదని నా ఉద్దేశం అండి. 100% ఎవరు ఇష్టమై ఈ దేశంలో వచ్చి అన్లెస్ ఇష్టమైతే తప్పించి ఎవరు చెప్తే ఇంకొకళ్ళు ఎవరు, ఈ దేశంలో అందరూ చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఎవరన్నా శ్రీధర్ గారు నాకు ఓటేస్తారో లేదా ఇస్తారా అంటే మీరు ఇష్టం ఇస్తేనే ఇవ్వచ్చు తప్పించి ఇంకొకళ్ళు. ఎందుకంటే మన TV5 కానివ్వండి, మన ఛానల్ కానివ్వండి, మనకి ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక ఆర్గనైజేషన్స్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటాం అన్నమాట ఆల్వేస్. అందుకని దానికి డెఫినెట్గా మా వంతు మేము ఏమైనా చేయాలన్నా కూడా మేము చేస్తాం అన్నమాట. ఎందుకంటే కుల మత ప్రాతిపదిక ఏమీ లేకుండా, ఏమీ ఎజెండా లేకుండా ఒక మంచిగా ఒక అసోసియేషన్ వర్క్ చేయడానికి, అలాగే రైట్ క్యాండిడేట్ ఎలక్ట్ అవ్వడానికి మా మీడియా తరఫు నుంచి మేము కూడా ఏమైనా చేయాలన్నా కూడా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఈమెయిల్ ఇట్ టు అస్ అండి. ఎవరైనా సరే మెంబర్స్ని ఎవరైనా సరే మీ ఓటు ఎవరైనా అడుగుతుంటే ప్లీజ్ ఈమెయిల్ ఇట్ టు అస్ అండ్ వీ విల్ definitely bring them onto the table. We will work with the leaders like Jay garu ganiyandi, alage Meeta vallu ganiyandi. We will work with them and definitely you can approach us definitely. So alage మన దగ్గర ఇంకా కాలర్స్ ఉన్నారు అండ్ అడగండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏంటి? హలో హలో నేను శ్రీనివాస్ అండి, కాలిఫోర్నియా నుంచి. శ్రీనివాస్ గారు. హలో అడగండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అడగండి. జయతోళ్ళు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. హలో నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్ ఆన్ యువర్ నామినేషన్ అండ్ contesting for this. I have two questions అండి, which you might have covered in extensively, but I do want to emphasize on that point. హలో చెప్పండి సార్. ఒకటి, ఫస్ట్ థింగ్, డెట్రాయిట్ కాన్ఫరెన్స్ close to 2 million collected and spent on lot of things which are not required for Telugu community. How you are going to take care of that in the future? And it took almost 2 years continuously sending emails to the executives, including you, to at least get the audit statement out. సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్ అండి మీ నామినేషన్ గురించి. థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ యూఆర్ కాంటెస్టింగ్ ఫర్ తానా. బెస్ట్ ఆఫ్ లక్ ఆన్ దాట్. థ్యాంక్ యూ అండి. అండ్
అడగండి క్వశ్చన్ ప్లీజ్. ఒకటి డెట్రాయిట్ కాన్ఫరెన్స్, you guys have spent Detroit conference Thana leadership spent 2 million. Okay. హలో, మీరు స్పీడ్గా తొందరగా అడగాలండి దయచేసి, అట్లా ప్రాసెస్ ఇవ్వద్దు. హలో. So why you took 2 years even to publish the accounting statement, and what are the steps you are going to take in future to prevent that? అండి ఎవరు చెప్పారో నాకు తెలియదండి. $2 million కలెక్ట్ చేశారు. దాన్ని ఎక్స్పెన్స్ స్టేట్మెంట్ కానీ ఆడిటెడ్ స్టేట్మెంట్స్ కానీ ఎప్పుడో బోర్డుకున్న ఈసీకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే నేను దాంట్లో లేను, కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే లీడర్షిప్లో ఉన్నప్పుడు దాన్ని సబ్మిట్ చేయటం కానీ అంతా జరిగిందండి. కాకపోతే మరి మీకు ఇంతవరకు 2 years పట్టింది అని అన్నది అది డెఫినెట్గా రైట్ కాదండి. అంటే మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయలేదేమో, అంటే ఆడిటెడ్ ఫైనాన్షియల్స్. మేబీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ తానా. The expenses were submitted to the board, and board must have sent it in the... First of all, it's not 2 million, more than 2 million, it's around 3 million as far as our information is concerned. 2 million donations అని ఆయన చెప్పేది, మిగతా ఏమో రైజ్ చేసినాయి. డెఫినెట్గా అన్ని సబ్మిట్ చేశారండి. అది ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఆడిటెడ్ స్టేట్మెంట్స్. అది మరి బోర్డు మరి వీళ్ళకి ఆయనకి దొరికిందో లేదో నాకు తెలియదు. అలాగే మన దగ్గర ఇంకో కాలర్ కూడా ఉన్నారంట చాలాసేపటి నుంచి, అంటే వీ వాంట్ టు రియల్లీ స్టాప్ ద కాల్స్, బట్ అన్ఫార్చునేట్లీ దే విల్. yes. హలో 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 కాల్ డ్రాప్ అయినట్టుందండి. సో జే గారు, మన దగ్గర అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, తానా లీడర్షిప్ అంతా కొన్ని గంటలు ప్రతిరోజు ఫ్యామిలీ టైంని బిజినెస్ టైంని పట్టుకొని సేవ చేస్తున్నారు. బోర్డు అంతా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్లో నేను ఇందాక నుంచి చెప్పేది ఒకటేనండి, చాలా తేలిగ్గా పాయింట్అవుట్ చేయొచ్చు. ప్రతి విషయంలో కూడా ఏదో ఒకటి ఉంటుంది లోటుపాట్లు. ప్రతిసారి ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఈ కన్వెన్షన్ అనేది మనం ప్రొఫెషనల్గా ఆర్గనైజ్ చేయలేం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి చేసేది. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటప్పుడు 15,000 మంది. మన ఇంట్లో ఒక చిన్న పుట్టినరోజు పండుగ జరిగితేనే ఎన్నో లోట్లు పాట్లు జరుగుతూ ఉంటాయి, కొన్ని తప్పులు కానీ జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా ఒక చిన్న తప్పులు, ఇంత పెద్ద కన్వెన్షన్ జరిగేటప్పుడు ఒక చిన్న లోటుపాటు జరిగితే దాన్ని పెద్ద విషయంగా చూడకూడదు. ప్రతిసారి ఇది లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి రాకుండా ఎలా కరెక్ట్ చేసుకొని ఈసారి ముందలే ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ మించనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారండి. డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కన్సర్న్స్ అందరికీ ఉన్న వాటినన్నింటినీ డెఫినెట్గా మేము ఆన్సర్ చేస్తాం, ఎక్కడా కూడా వేస్ట్ కానివ్వకుండా. తానా 100% దీంట్లో ₹1 కూడా దేనికి వేస్ట్ చేయకుండా, అంటే ఖర్చులో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన మిగతా వాటిలో సర్వీస్ యాక్టివిటీలో ఎక్కడా కూడా ₹1 కన్వెన్షన్లో ఒక్క చోటే ఏదన్నా ₹1 ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టడం తప్పించి ఇంకా ₹1 కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కూడా ఉండవండి. అదే మీరు ప్రతి రూపాయికి 100 పైసలు దానికి మాత్రం అవసరమైన వాటికే ఖర్చు పెట్టే దీంతో ఒక చక్కటి బైలాస్ తోటి స్ట్రాంగ్గా చేసి ఇప్పటివరకు జరుగుతుంది, అలాగే జరుగుతుందండి. ఈ కన్వెన్షన్లో కూడా ఉన్న చిన్న 1-2 లోటుపాట్లు ఉంటే వాటినన్నింటినీ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో కవర్ చేసుకుంటాం. అలాగే మన దగ్గర సమయం కూడా ఎక్కువ లేదు, ఇప్పటికే మనం కొంచెం ఎక్స్ట్రా సమయం తీసుకోవాల్సి వచ్చింది, కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల. సో అలాగే లాస్ట్గా ఫ్యూ సెకండ్స్ మినిట్స్ కానీ ఏమన్నా మెసేజ్ మన TV5 వ్యూవర్స్కి ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. ఒకసారి అండి, నా పేరు మళ్ళీ ఒకసారి జయశేఖర్ తాళ్ళూరి. నేను మార్చి 22వ తారీఖున తానా బ్యాలెట్స్ ఎలక్షన్ జరుగుతుంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి జరిగే ఎలక్షన్లో నేను తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటారు, దానికి పోటీ చేస్తున్నాను. అలాగే నా ప్యానెల్లో అంజయ్ చౌదరి, లావు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ప్యానెల్ అంతటికీ మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నానండి. దీనికి మేము నేను 10 సంవత్సరాలుగా తానాలో యాక్టివ్గా పనిచేస్తూ తానా ఫౌండేషన్లో తాను ట్రస్టీగా, సెక్రటరీగా, చైర్మన్గా ఎన్నో కార్యక్రమాలు చేసి తానాకి డొనేట్ చేసి, అలాగా కాకుండా పర్సనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. నా ప్రొఫైల్ని మీరు ఒకసారి
jaitaluri.com కానీ లేదా తాళ్ళూరి ఫర్ తానా అనే ఫేస్బుక్లో కానీ మీరు చూడండి నేను చేసిన యాక్టివిటీస్. నాకు మీరు తప్పకుండా మీ సపోర్ట్ తోటి మీరు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే చూసుకుంటే కనుక మన జయశేఖర్ తాళ్ళూరి గారు, జే తాళ్ళూరి అంటారు, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటారు తానాలో, కాంటెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఆయన ట్రాక్ రికార్డు చెప్పారు. $60 million కంపెనీ స్టార్ట్ చేసి వారి యొక్క యుఎస్ఏ ఎన్నాళ్ళ నుంచి అనుభవంతో ఉంది. అలాగే వారి ఫాదర్ నుంచి చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి స్ఫూర్తి అన్నీ మనతో చక్కగా షేర్ చేశారు. అలాగే వారి యొక్క పాస్ట్లో తానా అనుబంధం కూడా 2001 నుంచి కూడా జరిగింది కూడా చక్కగా చెప్పారు. అలాగే తానాలో పదవులు కూడా తీసుకున్నారు. అలాగే తానాలో 32,000 to 36,000 మెంబర్స్ ఉన్నది కూడా 1,00,000 మందికి తీసుకొస్తానని కూడా చెప్తున్నారు. ఎప్పుడు చేయలేని విధముగా ఏంటండి myprogress.com రకరకాలుగా. అండ్ అట్లాంటి లీడర్స్ మీరు ప్రొఫైల్ చూసుకొని మీ కనుక నచ్చితే కనుక డెఫినెట్గా అలా జే తాళ్ళూరి గారికి చెప్పండి. అండ్ మేము మీ షో చూసాము అండ్ చూసి మేము అన్డిసైడెడ్ ఓటర్స్ ఆర్ యువర్ ప్రో దిస్ థింగ్, ప్లీజ్ టెల్ దెమ్ అండ్ సపోర్ట్. అండ్ అవర్ TV5 viewers, our objective is to make sure that every organization should run the way it should run and the right leader should be elected. And because అది మా మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల మేము ఒక ఇంటిమిడేటెడ్ సొసైటీని కూడా అంటే ఎవరికి భయపడకుండా అలాగే కరెక్ట్ క్యాండిడేట్ ఎన్నుకోవడానికి అలాగే మీ వంతు కూడా మీకు సహకారం చేయాలి. ఎవరైనా సరే బ్యాలెట్ పేపర్ కనుక మీ దగ్గరికి వచ్చి అడిగితే కనుక ప్లీజ్ ఈమెయిల్ ఇట్ టు us sridhar@tv5news.net sridhar@tv5news.net. ఎవరైనా సరే మీకు మీ యొక్క పక్క వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎవరైనా బ్యాలెట్ పేపర్లు అడిగి ఇలా మాకు అడుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి. డెఫినెట్గా వీ వాంట్ టు షేర్ విత్ దేర్ లీడర్స్ అండ్ వీల్ బ్రింగ్ దెమ్. And we want to make sure that right justice is done to the association and to our Tana community. And we wish you all the best, Jay Garu. Thank you very much, and thanks for coming to our TV5 studios. And we wish you all the best, and we want you to come as the Tana president, and we will do one more show as a success story. Thank you, sir. And we want to wish your opponent also to win, and whoever wins, we want them to come here. Thank you, Jay Garu. All the best, and thank you very much.